శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గియమాన క్రీడావదానమివ రాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వమంగళాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేతు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నదిరియం గళంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజోదళంతి దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రద భువి శివానందలహరీ. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం. హరిబ్రహ్మాదీనామపి నికటభాజామ సులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. స్మృతౌ శాస్త్రే శకున వైద్యే శకున కవితాగాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామాయణంలో మనకి దర్శనమిచ్చే మహాభక్తుల్లో అగ్రేసరుడు గుహుడు. ఇప్పుడు ఆ గుహుని దగ్గరికే స్వామివారు, అమ్మవారు, లక్ష్మణస్వామి ముగ్గురు వచ్చారు. గుహుడు విన్నాడు స్వామివారు తన రాజ్యంలో ప్రవేశించాడు అని. అంటే హృదయ సామ్రాజ్యంలో హృదయం అనే గుహలో పరమాత్మ స్వరూపం నిహితం దాగి ఉన్నది. ప్రతి హృదయంలోనూ పిపీలికాది బ్రహ్మ పర్యంతం ప్రతి హృదయంలో హృదయ గుహలో ఆత్మస్వరూపం నిక్షిప్తమై ఉన్నది. అయితే దానిని గుర్తించటం అది జీవుడి కర్తవ్యం. అసలు నేను జీవుడినే కాదు అనుకుంటే పరమాత్మ స్వరూపమే. అది ఇంకా అక్కడ అసలు వాదోపవాదాలకు చోటు లేదు. కానీ ఉన్నట్టుండి జీవభావం వచ్చి పడింది కాబట్టి ఇది ఎందువల్ల వచ్చిందో ఎవరికీ తెలియదు. దీనికి కారణం ఊహించటం కష్టం. ఇప్పుడు మనం ఆ జీవభావాన్ని అనుభవిస్తున్నాం. మేమేమి జీవభావాన్ని అనుభవించట్లేదు, ఇది చాలా గొప్ప, మానవ జన్మే గొప్ప, ఇంతకంటే ఇక ఏమీ లేదు అని అనుకుని ఇంతటితో సరిపెట్టుకోవడమే మంచిది అనే భావన ఉంటే అది తప్పులేదు. కానీ ఈ జన్మ ఇది ఇంతటితో
ముగింపు కాదు. ఈ ఈ జన్మలన్నింటికి అదే ఇందాక చెప్పిన పిపీలిక నుంచి మానవుడి దాకా ఉన్న జన్మల కంటే అతీతమైన స్థితి మరొకటి ఉన్నది. అది నాకు తెలుసునని నాకు లోపల అనిపిస్తోంది, కానీ ఇదమిద్దంగా దర్శనం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను రామాయణ మార్గంలో ఆ దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని ఒక దృఢమైన మనోదీక్షతో మనం గనక ప్రయాణం ప్రారంభించినట్లయితే మనకు తప్పనిసరిగా ఆ దర్శనం లభించి తీరుతుంది. ఆ ఆత్మవిశ్వాసం ఉండాలి. అది భక్తులకే ఉంటుంది. అనన్య భక్తి ఉంటేనే అది ఉంటుంది. అటువంటి మహాభక్తుల్లో మహాభక్తుడు గుహుడు. ఆ గుహుడి పాత్రని పరిచయం చేసిన తీరే వాల్మీకి మహర్షి అద్భుతం. ఏమన్నాడు అక్కడ అంటే, తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మసమస్సఖ. రామస్య ఆత్మసమః సఖాచ. ఆయన రాముడికి స్నేహితుడు. ఎటువంటి స్నేహితుడు? ఆత్మసమః, తన ప్రాణంతో సమానమైన స్నేహితుడు గుహుడు. ఆయన నిషాద జాత్య, నిషాద జాతికి చెందినవాడు. బలవాన్, ఆ ప్రాంతంలో ఆయన బలవంతుడు. ఇక్కడ బలవాన్ అంటే ఆయనకి మంత్రులు, సామంత్రులు, సేనాధిపతులు వీళ్ళంతా ఉన్నారు. విశాలమైన రాజ్యం ఉంది కాబట్టి ఆయన బలవంతుడు. ఆ బలం ఎవరికి? కారే రాజులు రాజ్యములు కలుగవే, అవన్నీ ఉండవు. ఇవి నిలిచేవి కాదు. బలవాన్ అంటే మనం ఇంకొక అర్థం చెప్పుకుంటే ఆయన రామభక్తిలో బలవాన్, దృఢమైన నిర్ణయం కలవాడు. అది అర్థం బలవాన్ అంటే. అందుకనే రాముడికి ఆత్మ సమస్సఖ, తనతో సమానమైన వాడు అని చెప్తున్నాడు. స్థపతి, కొన్ని బాహ్యమైన లక్షణాలు ఉంటాయి, అవి వ్యావహారిక లక్షణాలు. మనం వాటిని ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకున్న తర్వాత అవే నిజం, అవే శాశ్వతం అని అనుకోవటానికి వీలు లేదు. అవి అశాశ్వతం అనుకుంటే శాశ్వతమైంది ఏదో ఒకటి ఉండి తీరాలి. అనిత్యం అనే మాట వచ్చినప్పుడు నిత్యం అనే మాట తప్పనిసరిగా వస్తుంది. అనిత్యం మన కళ్ళు, చర్మచక్షువులు అనిత్యాన్నే చూడగలవు, నిత్యాన్ని చూడలేవు. వీటికి నిత్యాన్ని చూడటం అనే అలవాటు చేయాలి. అసలు అనిత్యం అనేది ఉంటే అనిత్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నిత్యం నుంచే వస్తుంది. సర్పదృష్టి ఎందుకు ఏర్పడింది? రజ్జువు వల్లే ఏర్పడింది. రజ్జువే కారణం. సత్యం నుంచే సత్యానికి, సత్యమే అసత్యానికి, ఆ అసత్యం అనే ఆభాసకి కారణం. ఆభాసం తేలిపోతే సత్యమే మిగులుతుంది. అనిత్యం అనిత్యం అని తేలిపోతే నిత్యమే మిగులుతుంది. కాబట్టి బలవాన్ అంటే ఆయనకి హృదయంలో రాముడంటే బలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయి. అటువంటి రాముడు ఇప్పుడు రాముడే ఆయన్ని దర్శించడానికి వచ్చాడన్న అర్థం ఎందుకు చెప్పుకోకూడదు? కాబట్టి ఆయన యొక్క శ్రీరాముని రాక వలన గుహుని భక్తి పంట పండింది. ఇటువంటి భావనలే రామాయణ అర్థాన్ని మరింత పరిపుష్టం చేసి మనసులో గట్టిగా నాటుకునేటట్లు చేస్తాయి తప్ప వేరే రకం కాదు. అది ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? తమార్త సంపరిష్వజ్య, ఆర్తుడైనటువంటి ఆర్తితో. ఏమిటి? నేను కొలిచే రాముడు, ఆయన జగదధిపతి, జగదధినాథుడు, ఇటువంటి నారచీరలతో ధరించి ఉన్నాడేమిటో ఆయనకు అర్థం కాల. అందువల్ల ముఖంలో కొంచెం విషాదం కనిపించింది. ఆర్త అయినా సరే స్వామివారిని ఆలింగనం సంపరిష్వజ్య గుహో రాఘవం అబ్రవీతు. అయ్యా, నీకు అయోధ్య ఎలాంటిదో ఇది అలాంటిదే. అయోధ్య వైకుంఠం. నువ్వు వైకుంఠంలో ఉంటావు అని లోకంలో ప్రతీతి. నువ్వు వైకుంఠంలోనే కాదు, అంతటా ఉన్నావు. కానీ మేము ఏదో ఒక చోట కూర్చోబెట్టి అక్కడే నిన్ను పూజ చేయటం మాకు అలవాటు అయిపోయింది. నువ్వు అంతటా ఉన్నావు అనే అర్థం చెప్పటానికే, నేను అయోధ్యలోనే కాదు అంతటా ఉన్నానని చెప్పటానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. బాగుంది. ఇది నువ్వు అయోధ్య అనుకో. ఇదిగో రుచికరాలైన ఆహార పదార్థాలు అన్నీ వచ్చాయి.
నీకు స్వీకరించు, మహారాజు భోజనం స్వీకరించు. వీటన్నింటినీ స్వామివారు వద్దని మర్యాదగా పక్కన పెట్టేసి ఆ సాయంత్రానికి గుహుడితో మాట్లాడుతూనే కాస్తంత జలం ఆహారంగా తీసుకుని విశ్రమించారు. వాళ్ళకు కావలసిన తృణశయ్యాది ఏర్పాట్లు గుహుడు చేశాడు. అమ్మవారు ఆయన ఆ తృణశయ్య మీద నిద్రకి ఉపక్రమించారు. ఇంకా ఇక్కడ సుమంత్రుడు, లక్ష్మణుడు, గుహుడు ముగ్గురు మిగిలారు. ముగ్గురు భక్తులే, స్వామి వారి మీద అనన్యమైన భక్తి గల వాళ్ళే ముగ్గురు. అసలు రామాయణంలో ప్రతి పాత్ర రాముణ్ణి గురించి చెప్తూనే ఉంటుంది, చెప్పని వాళ్ళు లేరు. ప్రతి పాత్రకి రాముడు తెలుసు, రావణాసురుడికి కూడా తెలుసు. అయితే ఆయనలో ఈ కామక్రోధాది గుణాలు ఎక్కువగా ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి రామతత్వాన్ని సరిగ్గా ఉన్నతత్వాన్ని ఉన్నట్టు ఇలా అర్థం చెప్పుకోవాలి మనం. అసురుడు, అసురభావం లేదు, అసురభావం ఉంది. ఆ రావణాసురుడిలో ఈ అరిషడ్వర్గాల ప్రభావం, రజస్తమస్సుల ప్రభావం తలముంకలగా ఎన్నో వందల జన్మల నుంచి పేరుకొని పోయి ఉండటం వలన రావణుడని పేరు ఆయనకే గాని అసలు అలాంటి గుణం కలిగిన వాళ్ళందరూ రావణాసురులే. అందువలన ఆయనకి రామతత్వం అర్థం కావటం లేదు సరిగ్గా. రామతత్వం ఏమిటి అర్థం చేసుకోవటం చాలా తేలిక. నిన్ను ఈ జీవభావం నుంచి తరింపజేసి నీ స్వరూపాన్ని నీకు చూపించేదే రామతత్వం. అంతకంటే వేరే ఏమి కాదు. నా స్వరూపం నాకు చూపిస్తే ఏమిటండి ప్రయోజనం? ఏమిటా? ఈ సంసారం అనేటటువంటి తెప్పలు తప్పుతాయి. ఈ సంసారంలో పడటం అనేది ఉండదు. ఇక్కడే మేము అంగీకరించం. సంసారం అనేది తప్పటం ఇదంతా పనికిరాని ఆలోచన. ఈ సంసారమే నిజం, పుట్టటమే నిజం. మీరు చెప్పే ఈ సంసార అతీతమైన ఆ స్థితి ఎవరు చూశారు? ఎవరు చెప్పగలరు? లేదు. ఇక్కడే ఇంకో ఈ లేదనే వాడికి ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఏమని? లేదని మీరు ఎలా చెప్పగలరు? మీరు అనుభవించైనా చెప్పాలి, మీరు చూసైనా చెప్పాలి, లేదా మీకు ఎవరైనా అలా చూసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు చెబితే మీరు అది నమ్మి అయినా మీరు ఆ మాట లేదు అని చెప్పాలి. ఈ మూడింట్లో ఏది మీ దగ్గర లేదు, కానీ మీరు లేదు లేదు అనే అంటున్నారు. ఈ ఉందనే వాళ్ళు వీళ్ళకి ఎక్కడో ఈ రెండు కారణాలు తోడవుతున్నాయి. ఉందనే వాళ్ళకి ఎక్కడో లోపల ఇది నా మనస్సు కూడా పోయేదే, ఉండేది కాదు. ప్రాణము పోయేదే, శరీరం పోయేదే. కానీ ఇవన్నీ పోయినా పోయేవి ఉన్నప్పుడు పోనిది ఒకటి ఉండాలి కదా అనే గాఢమైనటువంటి విశ్వాసం నాకు ఉన్నది అనిపిస్తున్నది లోపల. పోయేవన్నీ పోయినా ఉండేది ఒకటి ఉండి తీరాలి, అది నాకు అనుభవానికి రావాలి అనే నాకు గాఢమైన భావన ఉంది. ఈ భావన నాకు ఇప్పుడు ఈ మధ్య ఈ 20, 30, 40, 50, 60 ఏళ్ల నుంచి వచ్చింది కాదు. ఎప్పటి నుంచి వచ్చిందో నాకు తెలీదు. బాల్యంలో దానికి తగిన పరిస్థితి శారీరకంగా లేదు కాబట్టి రాలేదు. దానికి తగిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ భావన విజృంభించి పైకి వస్తుంది. పైగా నాకంటే ఇంతకు ముందు నుంచి ఈ భావనని భావించినటువంటి మహానుభావులు, వాళ్ళనే ఋషులు అన్నారు. ఆ ఋషులు ఆలోచించి చెప్పిన మంత్రాలు, ఉపనిషత్తులు, అవి వాటిని నేను పఠిస్తుంటే నా భావన మరింత దృఢపడుతున్నది. కాబట్టి నాకు శాస్త్ర ప్రమాణం ఉంది, నా అంతరంగంలో ఆ బలమైన విశ్వాసం ఉన్నది. ఈ రెండు కారణాల చేత ఉన్నది అని నేను విశ్వసిస్తున్నాను. ఇందులో తప్పే ఉంది? రుజువు
ఈ ఈ ఈ శరీరం ఉన్నంత కాలం రుజువు అనేది మరి ప్రత్యక్ష రుజువు అనేది అది ఎప్పుడూ కూడా రిలేటివ్గా ఉంటుంది, ఒకదాని మీద ఆధారపడి ఉంటుంది. అది సరైన రుజువు కాదు. ఒకదాని మీద ఆధారపడి ఉన్నది అది దాని వరకే పరిమితం తప్ప శాశ్వతమైన రుజువు కాదు. శాశ్వతమైనది అబ్సల్యూట్ అయినది ఒక్కటే ఉంటుంది. ఇంకా దానికి అది ఒకటే ఉన్నప్పుడు రుజువే ఉంది. ఆ తత్వం నీకు అనుభవానికి రావటమే అదే రుజువు అంటే. అందుకే ఈ ప్రయత్నం. కాబట్టి గుహుడు, సుమంత్రుడు, లక్ష్మణుడు ముగ్గురు ఉన్నారు అక్కడ. అమ్మవారు అయ్యవారు విశ్రాంతి తీసుకుంటున్నారు, నిద్రపోతున్నారు. ఈ ముగ్గురు కూడా, అందులో లక్ష్మణుడు గుహుడు ఆ రాత్రి అంతా మెలకుగా ఉండి, సుమంత్రుడు ఏం మాట్లాడలేదు. వీళ్ళిద్దరు ఇప్పుడు గుహుని, ఇప్పటిదాకా గుహుడు భక్తితో సపర్యలు చేశాడు స్వామివారికి. ఇప్పుడు స్వామివారు విశ్రమించిన తర్వాత ఆయన సమక్షంలో తన అంతరంగాన్ని బయటపెట్టి లక్ష్మణుడితో మరొక భక్తుడితో చెప్తున్నాడు. ఇది అద్భుతమైన ఘట్టం. ఒక భక్తుడి యొక్క అంతరంగం, గుహుని అంతరంగం, అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు ఆ గుహుడు ఏమంటున్నాడు అంటే, లక్ష్మణుడితో అంటున్నాడు గుహుడు, లక్ష్మణ, నీకోసం కూడా ఒక చక్కని శయ్యను ఏర్పాటు చేశానయ్యా. పరీక్ష వస్తేనే కానీ ఆ లోపల ఉన్నటువంటి సద్భావం ఏదో అది బయటికి రాదు. ఒక ఎదురు పరిస్థితి ఏర్పడితేనే లోపల ఉన్న భావాన్ని చెప్తాడు. లేకపోతే ఏ పరిస్థితి లేనప్పుడు అదే పనిగా చెప్తూ ఎవరో కూర్చోరు కదా. నీకోసం కూడా ఒక శయ్య ఏర్పాటు చేశాను, నువ్వు కూడా వెళ్ళి విశ్రమించు. లక్ష్మణుడికి ఇది పరీక్ష అన్నమాట. విశ్రమించు. మేము వనవాసులం, ఎటువంటి కష్టాన్నైనా మేము ఎదుర్కోగలం. మేము ఈ రాత్రి నా వెనకాల ఎంతమంది సైన్యాధిపతులు, వృద్ధులు, యువకులు, మంత్రులు, సేనాధిపతులు వీళ్ళంతా ఉన్నారో, నా బలగం అంతా ఉందో నువ్వు చూశావు కదా. గుప్త్యర్థం జాగరిష్యామ. గుప్త్యర్థం, స్వామివారిని రక్షించడం కోసం. ఇది ఒక ఆ భక్తుని భావన విశేషం అనుకోవాలి, తప్పులేదు. కానీ వెంటనే స్వామివారిని నేను రక్షించేదేమిటి, ఆయన రక్షణలోనే నేనున్నాను. అయినా సరే ఇలా అనుకోవాలి. గుప్త్యర్థం జాగరిష్యామ కాకుస్థం వయం నిశాం. ఈ రాత్రంతా మేము మేల్కొని, జాగరిష్యామ మేల్కొని మేము రక్షిస్తాము. ఇప్పుడు గుహుడు ఏం చేస్తున్నాడు, తన మనస్సు విప్పి లక్ష్మణుడితో అంటున్నాడు. ఆయనకి శ్రీరాముల్లో అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి, బాల్యాత్ ప్రవృత్తి ఉన్నాయి. ఏమో బాల్యాదేమిటి, అంతకు పూర్వం నుంచే ఆయన రామభక్తుడే. ఎప్పటి నుంచి రామభక్తుడో ఎవరికి తెలుసు. ఆయన మనసులో భక్తి భావన ఉన్నది, ఆత్మ సమర్పణ కూడా ఉంది గుహుడికి. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు రామపరతత్వాన్ని భావించటం అనేది ఉందని మనకు అర్థమవుతుంది. గుహుడి కాలం నుంచి గుహుడి లాంటి భక్తులు ఉన్నారు, ఈ కాలంలోనూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు లోకానికి ఆదర్శం. వాళ్ళను చూసి ఈ తమో రజస్తమస్సుల ఆధిక్యం ఉన్న వాళ్ళు తెలుసుకొని కళ్ళు తెరిచి చూసి మనం కూడా ఈ దారిలో వెళ్ళాలి అని. ఇది రామాయణంతో ప్రారంభమై కాలంతో మళ్ళీ వచ్చి రామాయణాన్ని చేరటం, ఇదే రామాయణ ఆవర్తం, రామాయణ చక్రం. ఈ సమస్త సృష్టి రామాయణంలో ఇమిడి ఉన్నదంటే అదే అర్థం. ఆయన ఏం చేస్తున్నాడు, మనం అనుకుంటున్నాం గుహుడి కాలం నుంచి ఇటువంటి భక్తి ఉంది. ఎందుకు, గుహుడి ఈ మాటలే మూలం. ఇది వాల్మీకి మనకి గుహతత్వంలో చూపించదలచినటువంటి గుహపాత్ర విశిష్టత, వైశిష్ట్యం.
గూడు అంటున్నాడు, ఆయన అంతరంగాన్ని బయట పెడుతున్నాడు. చూడండి, నహి రామాత్ ప్రియతమో మమాస్తి భువి కశ్చన. ఎంత భక్తి భావం ఉంటే ఖచ్చితమైన ఈ మాట నోటి నుంచి ఎవరికైనా వస్తుంది? రామాత్ ప్రియతమో నహి కశ్చన మమ అస్తి. రాముడి కంటే ప్రియతమమైన వస్తువు నాకు ఈ సృష్టిలో, ఈ భూప్రపంచం మీద మరొకటి లేదు. అద్భుతమైన విషయం మాట ఇది, మనం భావించుకోవలసిన మాట. అక్కడితో ఆగిపోవటం కాదు, ఆ రామతత్వం ఎక్కడి నుంచి వచ్చిందో అది కూడా నేను చేరుకోవాలి, అది కూడా నేను భావించుకోవాలి. ఈ రామతత్వం అనేది ఒక మెట్టుగా ఉపయోగించుకొని రామ మూలానికి నేను వెళ్ళాలి. అది అంతిమ లక్ష్యంగా ఉండాలి. నహి రామాత్ ప్రియతమో మమాస్తి భువి కశ్చన బ్రవీమ్యేతదహం సత్యం సత్యేనైవ చతే శపే. నేను నీతో నా మనస్సులో ఉన్న అంతరంగాన్ని ఖచ్చితంగా, నిర్దుష్టంగా, నిర్ద్వంద్వంగా, నిర్దోషంగా చెప్తున్నాను. అందులో చాటుమాట లేకుండా ఉన్న విషయం నీతో బయటపెట్టి చెప్తున్నాను. బ్రవీమ్యేతద్యహం సత్యం, నేను ఈ సత్యాన్ని. ఏమిటా సత్యం? రాముని కంటే ప్రియమైన వస్తువు నాకు లోకంలో ఏదీ లేదు. ఇది అర్థం, దైవ సాక్షిగా చెప్తున్నాను. అది అదే మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు అంతా రామమయం, రామాదిని సమానమెవరు, మరుగేలరా రాఘవ, ఇలాంటి భక్తి భావనలు పెళ్ళుబుకి ఈనాటికి ఆ సాధకులని కార్యోన్ముఖుల్ని చేస్తున్నాయి అంటే మరి అంతా జగమంతా రామమయం అనే కదా. అస్య ప్రసాదాత్ ఆశంసే లోకేస్మిన్ సుమహద్యశః ధర్మావాప్తిం చ విపులాం అర్ధావాప్తిం చ కేవలం. నేను అస్య ప్రసాదాత్, శ్రీరామ ప్రసాదం వలననే, ఆశంసే నేను భావిస్తున్నాను, అస్మిన్ లోకే సుమహద్యశః, ఈ నాకు ఇంతటి ఈ కీర్తిని, ఈ రామభక్తి ఇటువంటి కీర్తిని పొందాలి. ఈ కీర్తి ఇలా ఉన్నది అంటే రామ ప్రసాదాదేవ. ధర్మావాప్తించ, ధర్మం వ్యాప్తి చెందాలి. అర్ధావాప్తించ, కేవలం అర్ధావాప్తి, ధర్మ అర్థాలకి మూలం రామభక్తే. ఆ అర్థం కూడా ధర్మబద్ధమైన అర్థమే. ఈ ధర్మం రామధర్మమే. సోహం ప్రియ సఖం రామం శయానం సహ సీతయా రక్షిష్యామి ధనుష్పాణి సర్వతో జ్ఞాతిభిః సహ. నా జ్ఞాతులందరితో కలిసి సర్వతః, అన్ని వైపులా మేము శుభ్రంగా కాపలాగా ఉంటాం. అహం ప్రియ సఖం రామం శయానం సహ సీతయా. స్వామివారు అమ్మవారితో కలిసి శయనించారు. అక్కడ ఏ విధమైనటువంటి నిద్రాభంగాన్ని కలిగించే విషయాలేవి రాకుండా, జరగకుండా నేను చూసుకుంటాను. ధనుష్పాణియై రక్షిష్యామి, రాముణ్ణి అంటే అర్థమేమిటి? నేను ధనుష్పాణియై శయనించి ఉన్న రాముణ్ణి రక్షిస్తాను అంటే దీని అంతరార్థం, నా హృదయంలో రాముడు శయనించి ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోకుండా, ఆయన ఎక్కడికి వెళ్ళడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోకుండా నేను కాపలా కాసుకో. ఇది తెలియదు తక్కువ. ఆయన ఎక్కడికి వెళ్తాడు? అంతటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? అసలు అది ఆ ఆలోచనే పనికిరాని ఆలోచన. అయితే నువ్వు జీవుడు అని అనుకుంటున్నావుగా, నీ జీవభావంలో ఉన్నటువంటి రామతత్వం బయటికి జారిపోకుండా నేను కాపాడుకుంటానని అర్థం చెప్పుకోవాలి దానికి. సోహం ప్రియ సఖం రామం రక్షిష్యామి శయానం సహ సీతయా రక్షిష్యామి ధనుష్పాణి సర్వతో జ్ఞాతిభిః సదా. రాముడిని నేను రక్షిస్తాను, బానే ఉంది. ఈయనకి రాముడికి ఈయన రక్షణ కావాలా? అక్కర్లేదు. రాముడే జగత్తుని రక్షించేవాడు. ఇది భక్తుడికి ఆ భగవంతుడికి మధ్యలో ఉండవలసినటువంటి అనుసంధానాత్మకమైన భావన పటిమ. భావన అనే ఒక రజ్జువు త్రాడు
దీన్ని తీసుకువెళ్ళి స్వామి పాదాలకి కట్టేయాలి. నహిమే అవిదితం కించిత్వనేస్మిన్ చరత సదా. నేను ఎప్పుడూ ఈ వనాల్లో విహరిస్తూనే ఉంటాను. నాకు అవిదితం కించిత్ నహి, నాకు తెలియందంటూ ఈ అడవుల్లో ఏది ఒక అంగుళం కూడా నాకు తెలియని చోటంటూ లేదు. చతురంగం హ్యపి బలం సుమహత్ ప్రసహే మహి. నా చతురంగ బలం నాకున్నది, దాంతో నేను ప్రసహే మహి, ఏదొచ్చినా మేము దాన్ని ఎదిరించగలం. ఇది గుహుడి అంతరంగం. అప్పుడు అంటే ఈ మాటల్లో మనకేమర్థమైంది? గుహుడు పైకి చెప్పే మాటని మనం అంతరార్థం ఏం చేసుకోవాలి అంటే, గుహుడి మనస్సులో ఉన్నటువంటి రామ భావన చెరిగిపోయేది కాదు. గుహుడి కాలం నుంచి ఉన్న ఆ భావన గుహుడితోటే అంతమైపోయిందని అనుకోవటం తెలివి తక్కువ, అంతం కాదు. ఈనాటికి ఉంది. అయితే ఈనాడున్న గుహుల్ని మనం కనిపెట్టలేము. ఉన్నారు, గుహులు ఉన్నారు, ఈనాడు లక్ష్మణుడు ఉన్నారు, అందరూ ఉన్నారు, రామాయణ పాత్రలు అన్నీ ఉన్నాయి. తెలుసుకోవాలి, చూడాలి. అది ఎలా చూడాలి అంటే, సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని. అన్ని భూతాల్లో నిన్ను చూసుకో, నీలో అన్ని భూతాలని చూసుకో. అప్పుడే నీకు రామతత్వం అర్థమవుతుంది. గుహతత్వం, ఈ భక్తతత్వం, భక్తుల తత్వం, భక్తి తత్వం, భక్త ఉద్ధారకుని యొక్క తత్వం కూడా ఇది. ఈ భక్తి నిన్ను దేనికి తీసుకెళ్ళాలి? ఆ జ్ఞానంతో నువ్వు ఐక్యమైపోవాలి. నదులు ఎన్నో ఉన్నాయి, గంగా, కావేరి, గోదావరి, కృష్ణ, వందలాది నదులు ఉన్నాయి. అమెజాన్, మిస్సిపి, మిస్సరి, ఇవన్నీ ఎవరు అక్కడ వాళ్ళు అనుకోకపోవచ్చు, కానీ మనం అనుకోవటానికేమి. ఈ నదులన్నీ ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలోకి వెళ్ళాలి. భక్తి అనేది ఒక నది అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఈ భక్తి అనే నది కూడా ఒక సముద్రంలోకి వెళ్ళాలి. ఆ సముద్రం ఏది? రామ సముద్రం. ఆ రామ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళలేదు అనుకుందాం, ఏమిటి దానికి ప్రయోజనం? నది సముద్రంలో కలవకుండా ఆగిపోదు, కానీ ఆగిపోతుంది అని అనుకుంటే అది అంత తెలివిగల ఆలోచన అని అనిపించుకోదు. ఏం చేయాలి? భక్తి అనే నది రాముడు అనే నదిలో కలిసిపోవాలి. భక్తికి అదే పారమ్యం, అంతకంటే వేరే లేదు. కలిసిపోయిన తర్వాత సముద్రంలో పడి వెళ్ళిపోయిన తర్వాత గంగ ఎక్కడుంది, గోదావరి ఎక్కడుంది, కృష్ణ ఎక్కడుంది, మిస్సిపి ఎక్కడుంది, మిసోరి ఎక్కడుంది, ఓల్గా ఎక్కడుంది, ఏవి ఎక్కడున్నాయి? అన్నీ అందులోనే ఉన్నాయి. మనం గుర్తించగలమా? గుర్తించగలం. అద్వైత దృక్పథంతో ఆ దృక్పథాన్ని అలవాటు చేసుకునే ప్రవృత్తిని ఏర్పరచుకుంటే గుర్తించగలం. లేకపోతే బయట ఉన్నా అంతే, సముద్రంలో కలిసినా అంతే, జీవితకాలం ఒకే విధంగా మార్పు లేని స్థితిలో గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మణుడు, ఆయన ఇద్దరూ తమ అంతరంగాన్ని ఒకళ్ళతో ఒకళ్ళు ఇదే సంభాషణ. లక్ష్మణుడు అంటున్నాడు, అనగా నువ్వు శ్రీరామచంద్రుణ్ణి, అమ్మవారిని నువ్వు రక్షిస్తావు అనడంలో మాకు అనుమానం లేదయ్యా. కానీ సీతారాములు ఇలా భూమి మీద శయనించి ఉండగా అది చూసి నాకు నిద్ర అలా వస్తుంది, నన్ను నువ్వు నిద్రపోమంటున్నావు. గుహుడి యొక్క ఆలోచన విధానంలో, లక్ష్మణుడి ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పుని, అదే జీవ వైవిధ్యం అంటే, ఒకళ్ళకి తేడా ఉంటుంది, అది చూపిస్తున్నాడు వాల్మీకి. దేవతల్ని కూడా జయించగల వీరాధి వీరుడు రాముడు అంటే, ఈ మాట చెప్పటంలో ఒక పరిమితిని రాముడికి విధించినట్లు అవుతోంది. దాన్ని మనం ఆ పరిమితిని దాటి దేవతలను జయించడం అంటే, మరి ఆయన పరమాత్మ కాబట్టి దేవతలను జయించడం ఒక గొప్ప. అంటే దేవుడు అంటే దేవతలను జయిస్తే దేవుడు అయిపోతాడా? జయించలేకపోతే దేవుడు కాడా? దేవుడు అంటే దివ్యతీతి అంతటా వ్యాపించి ఉన్నవాడు. కొంత ప్రదేశంలోనే వ్యాపించి ఉండటము అంటే పరిమితత్వం ఏర్పడటం అని అర్థం. పరిమితత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇదిగో ఈ శరీరం ఇది పరిమితం.
ఇంకొక ఆకారం పరిమితం. ఆకారం ఏర్పడితే పరిమితం అవుతుంది, నిరాకారం ఏమవుతుంది? అపరిమితంగా ఉంటుంది. ప్రత్యక్షమైన ఉదాహరణ ఆకాశం. ఆకాశం నిరాకారం కాబట్టి అంతటా ఉంది. ఆకారం పరిమితం అవుతుంది. దేవతల్ని కూడా జయించగలడు అని వాల్మీకి అనేక చోట్ల అంటున్నాడు, తర్వాత మహాకవులు కూడా అంటున్నారు. అంటే అందులో ఉన్న పరిమిత అర్థాన్ని కంటే మించి మీరు ఆలోచించండి అని అర్థం. తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహసీతయ. చూడు, సుఖంగా ఆయన అమ్మవారితో ఆయన ఆ తృణశయ్య మీద పరుండి ఉన్నాడు. దశరథ మహారాజు ఎంతో తపస్సు చేసిన మీదట గాని రాముడు జన్మించలేదయ్యా. అస్మిన్ ప్రవ్రాజతే రాజా నచరం వర్త. ఈయన దృష్టి అక్కడికి పోయింది. అంత మరి ఆ పుత్రకామేష్టి చేస్తేనే కానీ జన్మించని పుత్రుణ్ణి విడిచిపెట్టుకొని అరణ్యాలకు పంపించి ఆయన ఎక్కువ కాలం జీవించి ఉంటాడా? నేను అనుకోవట్లేదు. అంతకాలం ఆయనకి జీవించడం, ఆయనకి అంతం ఆసన్నమైంది, తట్టుకోలేడు. దశరథుడు ఎక్కువ కాలం జీవించలేడు. ఇది నా బాధ. ఈయన ఆలోచన పరిపరి విధాలు పోతుంది. గుహుడి ఆలోచన కేవలం తను, శ్రీరాముడు, ఈ రెండింటి వరకే పరిమితమై కూర్చుంది. అంతేకాదు అంతఃపుర స్త్రీలు ఉన్నారే, వాళ్ళు కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఈ పాటికి నోరు మూసుకుని కూర్చునే ఉంటారు. దశరథ మహారాజు ఇప్పుడు కాసేపటికో ఆయన ఆ శరీరాన్ని విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. కౌసల్యాదేవి పరిస్థితి అంతే, మా అమ్మ పరిస్థితి కూడా అంతే. వాళ్ళు ఈ రాత్రి వరకు జీవించి ఉంటారో లేదో నేను చెప్పలేను. లక్ష్మణుడి మనస్సు ఏదో కీడుని శంకిస్తోంది. ఒకవేళ మా అమ్మ సుమిత్ర శత్రుఘ్నుడి కోసం బతికి ఉంటుందేమో చెప్పలేము. కానీ కౌసల్య ఎవరి కోసం బతికి ఉండాలి? ఆవిడికి ఒక్కడే కొడుకు కదా, ఆయన వచ్చే అడవులకు వెళ్ళిపోయాడు కదా. మా అమ్మకి నేను కాక ఇంకో కొడుకున్నాడు కాబట్టి వాడి కోసం బతికుండాలి ఆవిడ. కానీ కౌసల్య మరణం అనే ఆలోచనే నన్ను కొంగదీస్తుంది. మా అమ్మని గురించి నాకు భయం లేదు అని, కానీ రామమాతని గురించే నాకు చాలా దుఃఖంగా ఉన్నది. దశరథ మరణంతో అయోధ్యలోని ప్రజలు కూడా వ్యధ చెందుతారు. ఆ పురమే నశించిపోతుంది. ఇంకా అది అయోధ్య అనే పేరుతో ఉండదయ్యా. మా తండ్రికి అంతిమ సంస్కారాలు చేయాలి అంటే ఎవరు చేయాలి? ఆ భరతుడే ఉంటాడు, ఆయన గారే చేయాలి. మాకు నాకు కానీ మా అన్నకు కానీ ఆ అదృష్టం లేదు. ఒక రకంగా ఈయన భయం నిజమే. ఇది కేవలం ఆధార రహితమైందే కాదు, కానీ అలా భావిస్తున్నాడు లక్ష్మణుడు. ఈ విధంగా మరి మేం తిరిగి వెళ్లే వరకు మా తండ్రి జీవించి ఉంటాడా? మళ్ళీ మాకు ఆయన దర్శన భాగ్యం లభిస్తుందా? ఆ బాధ లోపల ఆయనకి అలా అనిపిస్తుంది. పరిదేవయమానస్య దుఃఖార్తస్య మహాత్మనః తిష్టతో రాజపుత్రస్య శర్వరీ సా అత్యవర్తత. ఇలాగ గుహుడు తన అంతరంగాన్ని, లక్ష్మణుడు తన మనసులో ఉన్నటువంటి ఆ ఆందోళనలని ఇలా బయట పెట్టుకునేసరికి దుఃఖార్తుడై పరిదేవయమానస్య విచారిస్తూ దుఃఖిస్తూ అన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నటువంటి మహాత్ముడైన లక్ష్మణుడు ఇలా చేస్తూ ఉండగా శర్వరీ సా అత్యవర్తత. ఇలాంటి చిన్న చిన్న వాక్యాల్లో శర్వరీ అత్యవర్తత, రాత్రి వెళ్ళిపోయింది, రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే పగలొస్తుంది, సూర్యోదయం అవుతుంది, అరుణోదయం అవుతుంది, సూర్యోదయం అవుతుంది, సూర్యుడు వస్తాడు, మళ్ళీ సూర్యుడు కిరణాలను ఉపసంహరించుకుంటాడు. ఇది నిరంతరం జరిగే ప్రకృతి. ఈ సంధ్యాది సూర్యోదయాది వర్ణనలు కూడా మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మనం చూసిన విషయాన్నే కవి తన దృక్పథంతో చూపిస్తే మనం చూడని అందం అందులో కవి మనకి చూపిస్తాడు. అది ప్రకృతి వర్ణనల వలన మనస్సు ఆహ్లాదాన్ని పొందటము అంటే. ఇది ఆ ఇద్దరి యొక్క వ్యధని వర్ణించటం. ఇంకా ఇప్పుడు గంగా తరణం అనే ఘట్టం ప్రారంభమవుతోంది. గంగా తరణం, గంగా నదిని దాటి అవతలికి వెళ్ళటం. దీన్ని కూడా మనం భావన చేసుకోవచ్చు. గంగకి యువతల వైపున ఉన్నాం,
ప్రవాహాన్ని దాటాలి. ఈ ప్రవాహం ఏమిటి? మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనల్ని అన్నింటినీ చుట్టుముట్టి ప్రవాహం ఎక్కువై ఆ ప్రవాహ వేగంలో, ఆ ప్రవాహం యొక్క లోతుల్లో అంతకు పూర్వం మనలో ఉన్నటువంటి ఆ భగవద్భక్తిని ముంచెయ్యటం, ఇది ఒక భావన. అలా కాదు, మనలో భగవద్భక్తి ఉదయిస్తోంది, భగవద్భక్తికి వ్యతిరేకాలైనటువంటి భావాలు కూడా అప్పుడప్పుడు తల ఎత్తుతున్నాయి. ఈ ప్రవాహం వచ్చింది అంటే ఈ ప్రవాహం ఆ భగవద్భక్తి వ్యతిరేకకరమైన భావాల్ని అణిచి ఆ భక్తిని పైకి తీసుకురావటం. ఇటైనా అర్థం అటైనా అర్థం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు గంగా తరణం అనే ఘట్టం, అద్భుతమైన ఘట్టం, రామాయణంలో అద్భుతమైన ఘట్టం మనకిప్పుడు ఆవిష్కృతం అవుతుంది. ప్రభాతాయంతు శర్వర్యాం, రెండు అద్భుతమైన వాక్యాలు. ఇందాకేమన్నాడు ఆయన? శర్వరీ సాభ్యవర్తత, రాత్రి జరిగిపోయింది, ఇప్పుడు ఏమొస్తుంది? ప్రభాతాయంతు శర్వర్యాం, ఆ శర్వరి అయిపోతే ప్రభాతం. ఈ రెండు ఇటువంటివి అద్భుతమైన వాక్యాలు సంస్కృత భాషలో. తెల్లవారింది, చీకటి పడింది, రాత్రి వచ్చింది, ఇలాంటివన్నీ మనం తెలుగులో ఒకటి రెండు మాటలతోటే అంటాం, అది సంస్కృత భాష. ప్రభాతాయంతు శర్వర్యాం, చాలా తేలికైన భాషలో చెప్తాడు వాల్మీకి. ఆ పృథువక్ష మహాయశాః ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం శుభలక్షణం. శుభలక్షణ యుక్తుడైనటువంటి సౌమిత్రితో అయ్యవారు అంటున్నారు, ఉవాచ, రాముడు అంటున్నాడు ఏమని? భాస్కరోదయ కాలోయం, ఇది ఈ కాలం భాస్కరోదయ కాలం అయింది లక్ష్మణ. ఆయన లక్ష్మణుడు అంటే ఎంత ఆప్యాయత, ఎంత సొంతం, తానే తనకి తాను చెప్పుకున్నట్టే. లక్ష్మణుడితో చెప్పడానికి సంకోచం లేదు. లక్ష్మణ, సూర్యోదయం అయింది కదా, సూర్యకిరణాలు వ్యాపిస్తున్నాయి కదా, ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఇంకా ఏం జరుగుతుంది? గత భగవతి నిశా, శర్వరిని రాముడు భగవతితో పోలుస్తున్నాడు. ఇది ఎక్కడి విచిత్రమైన భగవతి నిశా. మనకి కష్టసుఖాలు, సుఖదుఖాలు, రాత్రింబవళ్ళు, ఈ జంట మాటలు ఉన్నాయి. రాత్రింబవళ్ళు అనేవి కష్టసుఖాలకు ఒక్కొక్కసారి పర్యాయ పదాలుగా వాడుకోవటం మనకి ఉంది. అంటే నిద్రపోవటానికి అనుకూలమైన ప్రదేశంగా, సమయంగా భావించి నిద్రపోతున్నాం, కానీ రాత్రిని కాళరాత్రి అని, ఆపదలు కలిగినప్పుడు దానిని భయంకరంగా చూడటం అనే భావన మనసులో ఉంది. కానీ స్వామివారు ఏమంటున్నారు? భగవతి నిశ. నిశ పగలు, ఈ రెండింటినీ కూడా సమదృష్టితో చూడగలగటమే గొప్పతనం. అదే చెప్తున్నారు, గత భగవతి నిశా అసౌ శ్రీకృష్ణో విహగ కోకిలస్తాత కూజతి. ఇదిగో శ్రీకృష్ణ, చక్కగా నల్లటి ఆకారం కలిగిన, విహగ కోకిల, కోకిల పక్షి, తాత మధురం కూజతి, అదిగోనయ్యా కోకిల కూస్తోంది అంటే మరి ఇది ఏ కాలమో మనకి అర్థమవుతోంది. ఈ చిన్న చిన్న వివరాల్లోకి మన దృష్టి ఎంతసేపు అద్వైత దృష్టి, మనం దీంట్లో నుంచి బయటపడే దృష్టిలోనే వెళుతున్నాం తప్ప మిగిలిన విషయాల గురించి మనకు పెద్దగా శ్రద్ధ లేదు, అక్కర్లేదు, అవసరం లేదు కూడా. ఎందుకని అంటే వాటిని గురించి ఆలోచించి బుర్ర పగలు కొట్టుకుని అక్కడితో పరిసమాప్తం అయిపోవటం అన్నది అది కుదరదు. బర్హిణాంచ నిర్ఘోష శ్రూయతాం నదతాం వదే. అయితే అవన్నీ మన అద్వైతానికి ప్రోద్బలకాలుగా ఉండాలి. బర్హిణాంచ నిర్ఘోష, చూడ నెమళ్ళు ఎంత చక్కగా కిరంకారం చేస్తున్నాయో. తరామ జాహ్నవీం సౌమ్య శీఘ్రంగాం సాగరంగమాం. ఆయన రెండు శుభశకునాలు చెప్తున్నాడండి. కోకిల కూస్తోంది, నెమళ్ళు నాట్యం చేస్తూ అవి కూడా అరుస్తున్నాయి, కిరంకారం చేస్తున్నాయి, కాబట్టి మనం గంగని దాటుతాం. ఏమిటి దాని అర్థం అంటే, గంగని దాటడం అనేది ఒక శుభకార్యానికి నాంది.
ఆ ఆ ఆ గంగా తరణానికి ఈ రెండు శుభ సూచకాలు. ఎప్పుడూ ప్రకృతిలో ఏదో ఒక అది వస్తూనే ఉంటుంది. దానికి మనకు అనుకూలంగా మనం మార్చుకుంటే మన యొక్క ఆలోచన విధానం ఎప్పటికప్పుడు శుద్ధి పొందుతూ ఉంటుంది. అన్నగారు చెప్పిన ఈ ఆదేశాన్ని లక్ష్మణుడు గుహుడు తూచా తప్పకుండా వెంటనే ఆచరణలో పెట్టారు, కార్యరూపంలో పెట్టారు. గుహుడు తన మంత్రుల్ని పిలిచాడు. ఓ భద్రమైన నావన్ రేవులో సిద్ధంగా ఉంచండి అని ఒక చిన్న ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళు అదే ప్రకారంగా నా కర్ణధారి తెడ్లు ఇవన్నీ అసలు అసలు అందులో కూర్చుంటే ఒక దివ్యమైనటువంటి ఇంద్రసింహాసనం ఇంద్రలోకంలో కూర్చున్నటువంటి అనుభూతిని కలిగించే మరి స్వామివారిని యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి తీసుకెళ్ళాలి అంటే అది ఎంత ఉండాలి? ఆ గుహుని యొక్క స్థాయికి, భక్తి స్థాయికి తగ్గట్టు భావన ఉండాలి. ఇది భౌతికంగా ఈ లక్ష్యాలు. ఈ మానసికంగా చూస్తే నీ భక్తి స్థాయి ఎంత ఉందో నీ అర్పణ బుద్ధి కూడా అంత ఉండాలి. వాళ్ళు అలాగే చేశారు. అప్పుడు గుహుడు అంటున్నాడు వచ్చి స్వామివారితో, తతస్స ప్రాంజలిర్భూత్వా వచ్చి రెండు చేతులు జోడించి, ఆయన జన్మ ధన్యమైంది. తెల్లవారి రాత్రి నిద్రపోయే ముందు స్వామివారిని దర్శించుకున్నాడు. తెల్లవారులు స్వామివారిని చూస్తూనే ఉన్నాడు. తెల్లవారిన తర్వాత కూడా సుప్రభాత సమయంలో స్వామివారిని ఆనాడు విశ్వామిత్రుడు సందర్శించుకుని కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని ఆయన చక్కటి సుప్రభాత శ్లోకాన్ని వినిపించాడు. ఈయన గుహుడు, ఈయన భక్తిపూర్వకంగా ఆయన ఏం చేశాడు? తతస్స ప్రాంజలిర్రు ఒక నమస్కారం చేశాడు. నమస్కారం చేసినా శ్లోకం పడినా ఏదైనా ఒకటే. సతస్స అంటే గుహుడు విశ్వామిత్రుడు పేర్లలో తేడా, భక్తిలో ఒకటే. భక్తిలో కల్తీ ఉండదు. కల్తీ అంటే భక్తి లేకపోవడమే కల్తీ. అది ఉన్నత స్థాయి అంటే ఎంత దృఢంగా మనసులో నాటుకుంటే అంత ఉన్నత స్థాయి అని అర్థం. తతస్స ప్రాంజలిర్భూత్వా గుహో రాఘవమబ్రవీతు. రాఘవుడితో అంటున్నాడు గుహుడు, ఉపస్థితే ఎన్నౌహు, ఈ నౌహు నావా ఉపస్థిత, అదిగోనయ్యా వచ్చేసింది, సిద్ధంగా ఉంది. భూయ కింకరవాణితే, ఇంకా ఏం చేయమంటావు స్వామి, చెప్పు, ఆజ్ఞాపించు అన్నాడు. దయతో ఆ నావ మీద తమరు అధిరోహించండి అన్నాడు. అప్పుడు శ్రీరాముడు, సరే అలాగే, ఇదిగో మా సామాన్లు ఉన్నాయి కదా, గుణపం గడప ఈ గంపలు ఇవన్నీ తీసి అందులో చేర్చండి అని ఆ నావ మీద చేర్చు అన్నాడు. తతః కలాపాన్ సన్నహ్య, సామగ్రిని సన్నహ్య సిద్ధం చేసుకుని, ఖడ్గవు, ఏమిటా సామగ్రి, ఖడ్గవు బధ్వాచ, ఖడ్గవు బధ్వా, కత్తుల్ని నడుముకి కట్టుకొని, ధన్వినవు, ధన్వులయ్యారు అంటే ధనుస్సులు ధరించారు. జగ్మతుర్యేనతౌ గంగాం సీతయా సహ రాఘవౌ, సీతయా సహ రాఘవౌ, రాఘవులిద్దరూ కూడా జగ్మతు నది వద్దకు వెళ్ళారు. గంగా నది రేవుకి చేరారు. అప్పుడు ఇక సుమంత్రుడు వంతు వచ్చింది. రాత్రి తెల్లవార్లు గుహుడు లక్ష్మణుడు వాళ్ళ మనోవేదన ఒకరితో ఒకళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇద్దరు భక్తులు స్వామివారిని గురించి మాట్లాడుకున్నారు. అది అక్కడ విశేషం. మనము అక్కడ ఉన్నట్టే మనం విన్నాంగా, మనము ఉన్నాం అక్కడ, మనము విన్నాం. ఈ భావన కావాలి మనకి. తదోబ్రవీత్, అప్పుడు సుమంత్రుడు అంటున్నాడు, స్వామి నేనేం చేయాలి, నాకేమిటి, నాకు ఉపదేశం ఏమిటి, నాకు మోక్షం ఏమిటి, నా గతి ఏమిటి, నాకు ఆజ్ఞ ఏమిటి? నేను ఒక మాట చెప్తా, వింటారా? ఓ పని చేస్తాను. తదోబ్రవీత్ దాశరథి సుమంత్రం, సుమంత్రుడితో అంటున్నాడు దాశరథి, ఎవరు? స్వామివారు. స్పృశం కరేణ ఉత్తమ దక్షిణేనా, కుడి చేత్తో ఆ సుమంత్రుని ఇలా స్పృశించాడు. అది ఆయనకి బహుమానం. ఆయన జన్మ ధన్యమైపోయింది. కుడి చేత్తో సుమంత్రుని భుజం మీద చెయ్యేసి, ఎందుకని? సుమంత్రుడి ముందు చూస్తే ఈయన బాలుడే కదా, ఈయన పుట్టి ఎంతకాలం అయింది, మనిషిగానే పుట్టాడు కదా. కానీ నిజంగా ఆలోచించుకుంటే ఈయనకి పుట్టుకలు, పెరుగుదలలు, అంతము, జన్మాదులు లేని ఒకనొక మహాతత్వం అది. అది రామతత్వం అంటే. రామతత్వం అంటే ఏమిటి?
జన్మ ఆదులు లేని తత్వం. జన్మాదులు దేనికి ఉన్నాయి? వాళ్ళు దేనికి లేవు. జన్మ అసలు ఏది పుట్టలేదు, ఏది పెరగలేదు, ఏది పోలేదు పోదు. ఏది పుట్టదు, పెరగదు, పోదు. పుట్టలేదు, పెరగలేదు, పోలేదు. ఇది మీరు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది. లోకాన్ని మీకు ఏమైనా ఆలోచన ఉందా? లోకమంతా పుడుతోంది, పెరుగుతోంది, పోతోంది, మరి మీరు అవన్నీ లేవంటారే. ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేవనుకుంటే లేదు. నాకు ఒక్క పరమాత్మ దృక్పథమే కనిపిస్తోంది, ఒక్క బంగారమే కనిపిస్తోంది. ఆభరణాలు, వాటి నామ రూపాలు మాకేం కనపడటం లేదు. కాబట్టి ఇవి లేవు. వీటి యొక్క అస్తిత్వం కోసం బంగారం మీద ఆధారపడాల్సిందే. పుట్టని, పెరగని, పోని తత్వం ఉంటేనే ఇది ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది తన ఉనికికి దాని మీద ఆధారపడాల్సిందే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, నాకు ఏమిటి ఆజ్ఞ, నేనేం చేయాలి? రాముడు, గుహుడు, లక్ష్మణుడు వాళ్ళ అంతరంగాన్ని తెల్లవారులు చెప్పుకున్నారు. ఈయన వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉన్నాడు. మనము విన్నాం, మనము అక్కడ ఉన్నాం, ఆ తత్వంలోనే ఉన్నాం మనం. అది ఆ మాటకు చెప్పుకున్నాం. సుమంత్రుడు అంటున్నాడు, తతోబ్రవీద్ దాశరథి సుమంత్రం స్పృశన్ కరేణోత్తమ దక్షిణేన. తన చెయ్యి ఆ సుమంత్రుడు ముందు రాముడు బాలుడే కదా? కాదు, రామతత్వం అది అనంతమైంది. సుమంత్రుడు ఇంకా ఆయనలో ఆ భావం పరిపక్వత చెందాలి. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నేనేం చేయాలి అని అడిగితే, సుమంత్ర శీఘ్రం పునరేవయాహి. వెంటనే నువ్వు యాహి, పురమేవ యాహి, పట్టణానికి, అయోధ్యకి వెళ్ళిపో. రాజ్ఞ సకాశే భవచ అప్రమత్త. రాజుగారి ఎదుట అప్రమత్తంగా, ఇంతకు పూర్వం దాకా నువ్వు ఎలా రాజుగారిని సేవించావో అలా సేవించు. మేము రథం విడిచి ఇంకా కాలినడకనే పెడతాం, అంతే తప్ప ఇంకా రథంతో మాకు అవసరం లేదు. ఇక నుంచి వనమే. సుమంత్రుడు తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఇంకా ఇప్పటిదాకా ఆయన రాముడు ఎదురుకుండానే ఉన్నాడు, రాముడు తన ఎదురుకుండానే ఉన్నాడు, రాముడు ఎదురుకుండా తనే ఉన్నాడు. రాముడితో అవినాభావ సంబంధాన్ని బాధాపూర్వకంగానైనా అనుభవించాడు సుమంత్రుడు. అది చాలు. రామదాసు అలాగే అనుభవించాడుగా. సుమంత్రుడు ఇప్పటిదాకా అనుభవించాడు. ఇప్పుడు దానికి భంగం ఏర్పడుతుంది ఆయనకి. అది ఆయన బాధ. ఆయన అంటున్నాడు, అంటే ఏంటనమాట, ఇప్పుడు శ్రీరాముణ్ణి ఆయన సుమంత్రుణ్ణి చెయ్యి వేసి ఆయన్ని అనుగ్రహించాడు అంటే, ఆయన మానవుడా లేకపోతే పరమాత్మ? మానవుడుగాను స్వీకరించాలి, పరమాత్మగాను స్వీకరించవలసిందే. అది నాతిక్రాంతమిదంలోకే పురుషేణే కేనచిత్ తవ సభ్రాతృ భార్యస్య వాస ప్రాకృతవద్వనే. శ్రీరామ, ఇది విధి నిర్ణయమయ్యా. నాతిక్రాంతమిదంలోకే పురుషేణ. ఇంతవరకు విధి నిర్ణయాన్ని అతిక్రమించిన పురుషుడెవడు లేడు. తవ సభ్రాతృ భార్యస్య వాస ప్రాకృతవతు. సామాన్య మానవుల్లాగా నువ్వు అమ్మవారితోనూ నీ తమ్ముడితోటి కలిసి ఆ అరణ్య వాస దుఃఖాన్ని అనుభవించాల్సి ఉన్నది. సరే, ఇది విధి నిర్ణయం, ఎవ్వరూ దీన్ని అతిక్రమించలేరు. లోకంలో ఒక పేరుంది, ఏమిటి? వేదాధ్యయనం, బ్రహ్మచర్యం, మృదు స్వభావాన్ని కలిగి ఉండటం. మొట్టమొదట వాల్మీకి 16 గుణాలున్న పురుషుడు ఎవరని అడిగాడే, ఆ 16 గుణాలని ఆచరణలో పెట్టడం, లేదా ఆ కొన్నైనా ఆచరణలో పెట్టడం. అన్నింటికంటే ముఖ్యంగా ధర్మశాస్త్రం ఏ విధమైన జీవితాన్ని గడపండి అని ఆదేశిస్తుందో ఆ విధంగా జీవితాన్ని గడపటం వల్ల ఏమవుతుంది అంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని, స్వర్గం లభిస్తుంది అని, సత్ఫలితాలను ఇస్తాయి అని అంటారు. కానీ ఇప్పుడు నాకు దాని మీద నమ్మకం పోయింది. అదేమిటయ్యా అలా మాట్లాడతావు? అవునండి, మరి శ్రీరామచంద్రుడు ఇవన్నీ ఉన్నవాడే. ఆ లక్షణాలు, శాస్త్రం చెప్పిన లక్షణాలన్నీ ఉన్నా ఈయనకి అరణ్యవాసం తప్పుతుందా?
కాబట్టి ఇవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వీటి వల్ల ప్రయోజనం లేదని నేను అనుకోవలసి వస్తున్నది అని బాధపడుతున్నాడు. అది అవివేకంతో అనుకునే మాటే అది. కానీ ఎందుకు ఇలా జరుగుతున్నదో తెలియటం లేదు. ఆ సుమంత్రుడికి ఇంకా ఆలోచన పరిపక్వత రాలేదు. ఇలాంటి స్థితి ఉంటుంది జీవుడికి. వివిధ దశల్ని చూపిస్తున్నాడు గుహుడి యొక్క మానసిక స్థితి. గుహుడికి ఈ సందేహం లేదు, ఏమీ లేదు. ఆయన ఖచ్చితమైనటువంటి ఆ ఆలోచనతో ఉన్నాడు. లక్ష్మణుడు సరే సరే, ఆయన రాముడు ఒకటే. మరి మిగిలిన దశరథుడికి సరి అయినటువంటి స్థితి లేదు ఆలోచనలో. కైకమ్మ కౌసల్య మాతకి లేదు, ఎవరికీ లేదు, గుహుడికి లేదు. ఏ విధమైనటువంటి సంశయ మగ్నత లేని ఒక మానసిక ఉత్తమోత్తమ మానసిక స్థితిని గుహుడి పాత్రలో చూపించాడు వాల్మీకి. అది మనం ఇక్కడ గుహుడి వలన గ్రహించవలసినది. సాంఘికమైన కట్టుబాట్లు, కులాలు, మతాలు, వీటిని ఎప్పుడూ రామాయణం ప్రోత్సహించదు. ఇవి తర్వాత వచ్చి పడినాయి, ఎలా వచ్చి పడినాయి అనేది వేరే సంగతి. మనకి అసలు ఈ జగత్తే అనవసరం అని మనం అనుకుంటుంటే మళ్ళీ అది అందులో ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఇదంతా పనికిరానటువంటి చర్చ. సుమంత్రుడు గ్రహించలేకపోతున్నాడనే అనుకోవాలి. ఇంకా అంటున్నాడు ఆయన, శ్రీరామ నీ వర్తనలో నువ్వు ముల్లోకాల్ని జయిస్తున్నావయ్యా. ఈ మాట అంటాడు. నువ్వు ముల్లోకాల్ని జయిస్తున్నావు నీ ప్రవర్తన వల్ల, కానీ ఏం ఫలితం? అరణ్యవాసం అనుభవం. ముల్లోకాల్ని జయించింది ఎక్కడ ఎవరు జయించారు? వామను 3 అడుగులతో మూడు లోకాల్ని ఆక్రమించాడు వామనుడు. ఆ వామనుడు ఈయనే. అంటే ఈ సంసారం అనే సముద్రంలో నుంచి బయటపడాలని కోరుతున్నటువంటి మానవులకి ఏ ఏ భావాల్ని చూపించాలో అవన్నీ చూపించినటువంటి పరమాత్మ తత్వం ఎన్ని విధాలుగా చూపించిందో ఆ విధాలన్నింటినీ భావన చేసుకోవాలి. అంతా ఒకటే అనే ఆలోచన రావాలి. రామా, మేము దురదృష్టవంతులమయ్యా. ఇక నుంచి కైకమ్మ అధీనంలో బతకాలి మేము. ఇందాక ముల్లోకాల్ని జయించాడు అంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మనం కైకమ్మ మేము మరి మా కర్మ కొద్దీ మళ్ళీ నేను వెనక్కి వెళ్తే ఆవిడ అధీనంలోనే బతకాలయ్యా అని అంటూ దుఃఖార్తో రురుదే చిరం. ఆ దుఃఖంతో ఆయన పట్టపగ్గాలు లేకుండా ఆయన పాపం ఏడుస్తూనే ఉన్నాడు. రాముడు అంటున్నాడు, ఓదారుస్తున్నాడు, ఊరుకోవయ్యా సుమంత్ర, నువ్వు దుఃఖించకు, విచారించకు సుమంత్ర. ఇప్పుడు ఆయనకి బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. నువ్వు మహారాజు వృద్ధుడు, ఇప్పుడు విఫల మనోరథుడు. ఏమిటి ఆయన వైఫల్యం అంటే తనకి ఇష్టమైన కొడుకుని అడవులకు పంపించి ఆయన చాలా బాధల్లో ఉన్నాడు. జాగ్రత్తగా చూసుకోండి ఆయన్ని. ఆయనకి ఏ విధమైనటువంటి ప్రమాదం కలగనీయకండి, అప్రియాలు చేయకండి. నా మాటగా మా తండ్రి గారికి ఈ మాటలు చెప్పు, సందేశం ఏమని చెప్పు, వనవాసానికి మేము ఏమాత్రం బాధపడటం లేదు, ఆనందంగానే పెడుతున్నాం. ఆ మాట ముందు మా తండ్రి గారికి తెలియాలి. 14 సంవత్సరాల తర్వాత వచ్చి మీ పాదాల మీద పడి స్పృశించి నమస్కరించి మేము మీకు ఆనందాన్ని కలిగిస్తాం, మీ దర్శనం చేసుకుంటాం. ఇదే మాటలు మా అమ్మతో చెప్పు, మా తమ్ముడి అమ్మ సుమిత్రతో చెప్పు, కైకమ్మతో కూడా చెప్పు. వారి క్షేమ సమాచారాలు అడిగినట్లు చెప్పు. వాళ్ళకి మా తండ్రి గారికి మా పాదాభివందనాలు మా తరఫున అందజేయి. సుమిత్ర కైకమ్మని సంతృప్తి, ఆమె ఇప్పుడు మహారాజు గారి తల్లి అవుతుంది, ఆవిడ్ని మీరు సంతృప్తి పరచండి. మా తండ్రి మీకు ఏ పనులు అప్పగించారో వాటిని శాంతంగా మీరు సాదరంగా మీరు నిర్వహించండి. నువ్వు అయోధ్యకి వెళ్ళిన తర్వాత తాతగారి ఇంటి నుంచి భరతుణ్ణి వెంటనే నువ్వే వెళ్ళి తీసుకురా అని ఎంత దూరదృష్టితో చెప్తున్నాడు. భరతుణ్ణి అభిషిక్తుని చేయండి. నీ పాత్ర అందులో నువ్వు నిర్వహించవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. భరతుణ్ణి నీ హృదయానికి హత్తుకొని ఆనందించు. మేము దూరమైనాము అనే దుఃఖం భరతుడికి కలగకుండా నువ్వు నీ ప్రవర్తన ద్వారా నీ మంచితనం ద్వారా ఆయనకి సుఖాన్ని కలిగించు. భరతుడితో నా మాట చెప్పు, నీ తల్లి అయిన కైకేయిని గౌరవించినట్లే మా అమ్మని సుమిత్రని కూడా గౌరవించు నాయనా భరత అని మీ పెద్దన్నగారు రాముడు అన్నాడు అని చెప్పు. ఇక నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళిపో. ఈ మాటలు విని సుమంత్రుడు దుఃఖం మరింత ఎక్కువైపోయింది.
దీనవదనుడై సుమంత్రుడు రాముడితో ఇలా అంటున్నాడు, శ్రీరామ, నీ దగ్గర నాకు ఉన్న చనువు కొద్దీ ఒక మాట అంటానయ్యా. నిన్ను బాల్యం నుంచి ఎత్తుకొని పెంచి పెద్ద చేసి పెంచిన వాడిని కదా, ఒక మాట అంటాను. యదహం నోపచారేణ బ్రూయాం, ఉపచారం కోసం ఏదో మర్యాద కోసం అనే మాట కాదు నాయన. స్నేహాత్ అవిక్లభ, ఏ విధమైనటువంటి మనోవ్యధ లేకుండా స్నేహపూర్వకంగానే నేను నీతో ఒక మాట చెప్తున్నా. భక్తిమానితి తత్తావత్ వాక్యం త్వం క్షంతుమర్హసి తత్సర్వం క్షమ్యతాం దేవ అంటాం కదా. నేను భక్తుడు, ఇతడు నాకు భక్తుడు అనేటటువంటి ఆలోచనతో నువ్వు నన్ను నేను చెప్పబోయే మాటని నువ్వు మన్నించు. నువ్వు లేకుండా నేను అయోధ్యకు ఎలా వెళ్ళగలనయ్యా? వెళ్ళలేను. ఖాళీ రథాన్ని చూసి ఆ ప్రజలంతా గుండె పగిలి చస్తారు. వినా రామం రథం దృష్ట్వా విధీర్యేత పిసాపురి. విధీర్యత, పట్టణం విధీర్యత దుఃఖమగ్నం అయిపోతుంది, చీలిపోతుంది, బాధపడిపోతుంది. అంటే అర్థం ప్రజలందరూ విలపిస్తారు. ఎప్పుడు? రాముడు లేకుండా ఖాళీ రథాన్ని నేను తోలికెడితే. దైన్యం హి నగరీ గచ్చేతు, నగరం అంతా దీనాతి దీనం అయిపోతుంది. నువ్వు దూరంగా ఉన్న ప్రజలు నిన్ను తమ గుండెల్లో నిలుపుకునే ఉన్నారు కదా, అంటే నువ్వు వారి ఎదుట ఉన్నట్లే వాళ్ళు తలపోస్తున్నారు. వారికి ఆ పనిలో ఆకలి దప్పులుండవు. అంటే మాట్లాడుతూనే మధ్యలో ఆ లోపల నుంచి వచ్చే భక్తి భావం కొన్ని మాటల్ని అప్రయత్నంగానే అనిపించేస్తుంది. అది మనకు కావలసిన పరిస్థితి అదే. రాముడు ఎప్పుడూ నా కళ్ళ ఎదుటే ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? నేను వెళ్ళవలసిన మార్గం ఎప్పుడు నేను చూసుకుంటూనే ఉన్నాను. నేను ఆ మార్గాన్ని గురించి గుర్తిస్తూనే ఉన్నాను. ఆ మార్గం పట్ల నేను జాగరూకుడనై ఉన్నాను. నేను ఆ మార్గంలోనే పెడుతున్నాను. అయితే వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు, ఆ వ్యవహారంలో చూస్తున్నావు, ఈ వ్యవహారంలో వెలిపెడుతున్నావు అంటే లోక ప్రవృత్తి కోసం తప్పదు. ఈ శరీరం ఉందిగా, దీన్ని పోషించడం కోసం కొన్ని పనులు చేయక తప్పదు. అన్ని పనులు చేయని వాటిల్లో కూడా అత్యవసరమైనవే చేస్తాను. మిగతావన్నీ వదిలిపెట్టేసి, లోకంతో సంబంధం విడిచిపెట్టేసి, ఏది అవసరమో అంతవరకే తగుమాత్రంగా మితంగా చేసి నా దారి మాత్రం రాముడిని దృష్టిలో నిలుపుకుంటాను. అంటే రామ మార్గాన్నే ఎప్పుడూ నేను మనసులో పెట్టుకుంటాను. అది లోకం ఇవాళ ఎప్పుడు ఆనాడు అలాగే ఉంది, ఈనాడు అదే చెప్తున్నాడు. నువ్వు దూరంగా ఉన్న ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తూనే ఉంటారు. నువ్వు వాళ్ళ ఎదుట ఉన్నట్లే వాళ్ళు నిన్ను చూసి తలపోస్తారు. వాళ్ళకి ఇలా తలపోయటంలో ఆకలి దప్పుగలు లేవు. ఏదో సమయానికి ఇంత తింటారు. ఈ దృష్టి లేని వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇదే దృష్టితో ఉన్న వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆకలి దప్పులు అనే మాట వచ్చింది కాబట్టి ఇది రామ మార్గమే దృష్టిలో ఉన్న వాడికి అతడు అన్నం తింటాడు, భోజనం చేస్తాడు. అసలు రామ మార్గం అంటే ఏమిటో తెలియదు. ప్రాకృతం దాస్తలో ఉన్నాడు, అతడు అన్నం తింటాడు. అయితే ఇతడు అన్నం తినేటప్పుడు అదే ధ్యాసతో దాని మీద, ఇతడు ఏంటంటే నిమిత్త మాత్రంగా ఈ శరీరాన్ని పోషించాలి కాబట్టి తాత్కాలికమైన దృష్టితో కావలసిన దానికంటే కొంచెం తక్కువ ప్రమాణమే తీసుకుంటాడు. ఇది దృక్పథంలో తేడా ఉంటుంది. అదిగో ప్రజలంతా అటువంటి దృక్పథంలో ఉన్నారయ్యా. దూరే పెన్ని వసంత, అద్భుతమైనటువంటి మాట. మధ్యలో ఆణిముత్యాలు లాంటి కొన్ని శ్లోకాలు ఉంటాయి రామాయణంలో. దూరే పెన్ని వసంతంత్వాం, నువ్వు దూరంగా ఉన్నా సరే మానసేన అగ్రత స్థితం. అసలు ఆ భావం ఒక చెప్పదలుచుకున్న. ఇప్పుడు లోకంలో కొన్ని మాటలు మాట్లాడే వ్యక్తుల్ని మనం చూస్తాం. లోపల ఏదో భావం వస్తుంది, దాన్ని చెప్పటానికి ఉబ్బి దబ్బిపోయి ఒక రకంగా మొదలుపెట్టి అబ్బే ఇలా కాదని బయటికి చెప్పక ఆ చెప్పిన వాక్యాన్ని మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసి మరో రకంగా దాన్ని చెప్పడానికి నానా ప్రయాస పడేటటువంటి స్థితి ఒకటి ఉంది. అంటే అలాంటి మనుషులు ఉన్నారని అర్థం. కానీ వాల్మీకి శ్లోకం అలా ఎప్పుడూ ఉండదు. ఎంత క్లిష్టమైన భావాన్ని, ఎంత మెలికలతో కూడుకుని ఉన్న భావాన్ని చెప్పటానికైనా అలా సునాయాసంగా చెప్పేస్తుంది ఆ శ్లోకం. అది వాల్మీకి కవిత్వంలో ఉన్నటువంటి ప్రాశస్త్యం. అది చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? దూరే పెన్ని వసంతం, నువ్వు దూరంగా ఉన్నా, నీకు వాళ్ళు దూరంగా ఉన్నా, త్వాం మానసేన అగ్రత స్థితం,
నువ్వు ఎదురుకుండా లేవు, కానీ నా మనసులో అగ్రత నా ఎదురుకుండానే ఉన్నావు. ఏది నిజంగా నా ఎదురుకుండా లేవు, నా మనసులో నాకు అగ్రత హాస్యం. దూరేణ దూరేపి నివసంతం త్వాం మనసే నాపి అగ్రత స్థితం చింతయంత్యోద్యనూనం త్వాం నిరాహారా కృతా ప్రజా. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు తెలుసా? ఇది అందుకనే మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, ఎప్పుడూ చెప్పుకోవాలి. ఏమని? భక్తిలో అయోధ్య ప్రజల్ని, సామూహికంగా అయోధ్య ప్రజల్ని మించిన వాళ్ళు లేరు. అదే మనకి ఆదర్శ పాత్రమైనటువంటి భక్తి అని చెప్పుకుంటున్నాం. వాళ్ళు చింతయంతో అద్య నూనం త్వాం నిరాహార కృత. ఆహారం లేకపోయినా వాళ్ళకి ఆ బాధ లేదు, ఆ విచారం లేదు. భక్తి ఉంటే చాలు. ఏమండి భక్తి తినే బతుకుతారా, ఆహారం అక్కర్లేదా, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. శరీరం ఆహారం కావాల్సిందే, కానీ ఆహారం కోసమే బతకరు, భక్తి కోసం బతుకుతారు. భక్తి కోసం, భక్తి బతికించుకోవటం కోసం ఇంత తింటారు, తినటం కోసమే బతకరు. ఇది ఆ తేడా. వైరాగ్యానికి గార్హస్థ్యానికి అదే తేడా. ఇదే లక్షణం, వైరాగ్యపూరిత లక్షణాన్ని గార్హస్థ్య జీవితంలో కూడా అమలు జరుపుకొని ఆ నది, గంగా నది మీద నావ ఏ విధంగా వెళ్ళిపోతుందో అవతలి బొడ్డుకి ఇదిగొప్పుడు వెళుతుంది. స్వామివారి నావలో పెడుతున్నాడంటే ఆ నావ యొక్క ఆ స్థితిని నీ మనస్సులో నువ్వు కల్పించుకో అని చెప్తున్నాడు. ఆ స్వామివారితో పాటు నువ్వు కూడా నావలో కూర్చో. అప్పుడు నువ్వు ఈ సంసారంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి ఒకానొక విషయం నీకు అద్భుతంగా రూపుగట్టి కళ్ళకెదురకుండా కనపడుతుంది. ఆ ప్రకారం వెళ్ళిపో. దూరేపి నివసంతం త్వాం మానసేన అగ్రత స్థితం చింతయంతోద్యనూనం త్వాం నిరాహారా కృతా ప్రజా. ఇది మనం అనుసరించవలసిన మార్గం, మనకు ఉపదేశం. అది ఇలాంటివన్నీ మనం గ్రహిస్తూనే ఉన్నాం. ఇవి గ్రహించటానికే కథని పక్కన పెడతాం. మనకు కథలో ఉన్నటువంటి ఆ మర్మాల్ని, ఆ కీలక భావనల్ని మన సొంతం చేసుకుంటాం. ఎంత సొంతం చేసుకున్నా ఇంతకు ముందు జరిగినవన్నీ వరుసలో ఉన్నాయా, మర్చిపోతూ ఉంటాం. మరుపు అనేది ఈ శరీరానికి ఉన్నటువంటి ఒక పెద్ద రోగాల్లో మొదటి రోగం. దానికి ఎవరు ఏం చేయలేరు. ఈ మరుపులో కూడా అయితే అందరికీ లేదండి ఆ మరుపు. కొంతమందికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది, అది కొంతకాలమే ఉంటుంది. ఇదేదో ఈర్ష్యతోటి అసూయతోటి అనే మాట కాదు. ఇది ఈ శరీరం అంటేనే శిథిలం అయిపోయేది అని కదా అర్థం. జ్ఞాపక శక్తి కూడా పోతుంది, ఏమి అక్కర్లా. కానీ దాని యొక్క వాసన ఉంటుంది. ఈ వాసనే నీకు తర్వాత జన్మని అందిస్తుంది. అంటే మళ్ళీ ఇక్కడ పునర్జన్మ అనే సిద్ధాంతాన్ని అద్వైతం ఎప్పుడూ సమర్థించదు. పునర్జన్మ కాదు, జన్మలు ఉన్నాయి. గుణాలకి పునర్జన్మలు ఉన్నాయి, మనుషులకి కాదు. కాబట్టి ఆ గుణాలని మనం పరిహరించుకుంటూ పోతే ఉత్తమోత్తమ గుణాలు ఉన్నాయి, వెళ్ళి అందులో పడతాం. సరే, ఇది పెద్ద ఎంత చర్చించుకున్నా అంతులేని విషయం ఇది. కాబట్టి దీని గురించి మనం ఒక ముక్క అనుకుని వదిలేయడమే ఉత్తమం. వాళ్ళు ఎంత వేదన పొందారో నువ్వు చూశావు కదా. మరి నువ్వు లేకుండా నేను ఎలా వెనక్కి వెళ్ళను? అందుకోసం చెప్పాడు ఈయన ఈ మాట. చెప్తే అప్పుడు వారి దుఃఖం ఇంకా ఎక్కువైపోతుంది కదా. నా ప్రార్థన విను. నేను ఒక మాట చిన్నవాడినో పెద్దవాడినో అడుగుతున్నాను నిన్ను. ఇంతవరకు నేనేమీ అడగలా. నీకు సేవ చేయడమే తప్ప నీ దగ్గర నుంచి నేనేమీ ఆశించలేదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఏమని అడుగుతున్నాను? నన్ను కూడా నీ వెంట అడవులకు తీసుకెళ్ళిపో. ఈ రథం ఇక్కడే అప్పచెప్తాను. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఈ రథం మీద నన్ను తీసుకెళ్తాను. ఎంత అద్భుతమైన ఆలోచన సుమంత్రుడు. ఈ రథం ఇవన్నీ ఇక్కడ, నేను నీతో వచ్చేస్తాను, ఇవి ఇక్కడే ఉంటాయి. తిరిగి 14 ఏళ్ళ తర్వాత నువ్వు వస్తావు కదా, ఇందాక తప్పదని అనుకున్నాం కదా. అప్పుడు నేను తీసుకెళ్తాను. నిన్ను అయోధ్య నుంచి తీసుకొచ్చిన ఆ పాపము నాదే, నిన్ను మళ్ళీ అయోధ్యలోకి తీసుకెళ్లే అదృష్టము నాదే అవుతుంది అంటాడు సుమంత్రుడు. నన్ను కూడా నీ వెంట అడవులకి అనుమతించు. అలా అనుమతించకపోతే మీరు వెళ్ళిన తక్షణం ఈ రథంతో సహా నేను దగ్ధమైపోతాను. ఇది పెద్ద తీవ్రమైనటువంటి
హెచ్చరిక. రామ, నన్ను అనుమతించు, నేను నీ వెంట ఉండి నిన్ను సేవించుకుంటూ ఉంటా. నేనే కాదు, ఈ అశ్వాలు కూడా నిన్ను సేవించుకుంటాయి. నువ్వు లేని అయోధ్య నాకు అక్కర్లేదు. వనవాస దీక్ష ముగిసిన తర్వాత ఈ రథం మీదనే మిమ్మల్ని మళ్ళీ వెనక్కి అయోధ్యకి తీసుకెళ్తాను. నేను నీతో ఉంటే ఆ 14 సంవత్సరాలు నాకు ఒక క్షణంగా గడిచిపోతాయి. అదే నువ్వు లేకపోతే 14 సంవత్సరాలు 1400 సంవత్సరాల కింద చతుర్దశకి వర్షాణి సహితస్య త్వయావనే. నీతో కలిసి ఉంటే, సహితంగా ఉంటే క్షణభూతాని యాస్యంతి, ఒక క్షణకాలం గడిచినట్టు జరిగిపోతాయి. శత సంఖ్యాన్ని అన్యతో అన్యథా నువ్వు లేకుండా నేను గడపాలంటే 14 ఏళ్ళు 1400 14,000 సంవత్సరాలు అవుతాయి. భక్తవత్సల, ఏం సంబోధన! నువ్వు భక్త అంటే ముందరి కాళ్ళకి బంధం వేయటం అంటే ఇదే. ఓ భక్తవత్సల, నేను నీ భక్తుణ్ణి కదా, నా భక్తిలో ఏ విధమైన అరమరికలు, లోపాలు, దోషాలు లేవు కదా. కాబట్టి నేను నా భక్తవత్సలుడివి నువ్వు. నేను అడిగిన నా కోరికను తీర్చు. దేవుడు భక్తుల కోరికలను తీరుస్తాడు కదా. ఆ ఆశతో కదా ఇవాళకి కూడా భక్తులు దేవాలయానికి వెళ్ళి తమ మొర వినిపించుకొని ప్రార్థించి నన్ను ఈ దుఃఖాల నుంచి, అలా ప్రార్థించటం ఉచితమే. మనస్సులో ఉన్న కోరికలు దేవుడి ముందు వినిపించుకోవడం ఉచితమే. ఎప్పుడూ కేవలం కోరికల కోసం కోరికలు కాదు. ఇటువంటి బాధలు నాకు లేకుండా చేస్తే, దారిద్ర్యం అనేది నాకు లేకుండా చేస్తే నేను సంతృప్తికరంగా నీ నీ మార్గంలో వెళ్తాను. నువ్వు చూపించిన మార్గంలో ప్రయాణం చేస్తాను. అది ఫైనల్ గా అది కండిషన్. దానికి ఇటువంటి పరిస్థితులు ఉండాలి. కోరుకోవడంలో తప్పే ఉంది? జరుగుతుందా, జరగదా? జరిగి తీరుతుంది. అది ఏ రూపంలో ఎలా జరుగుతుందో అది మనం కనిపెట్టగలిగిన వాళ్ళు, కొంచెం చాతుర్యం ఉన్నవాళ్ళు, పక్వ బుద్ధి ఉన్నవాళ్ళు అని అనిపించుకుంటారు. భక్త వత్సల తిష్టంతం మాం భర్తృపుత్ర గతేపది భక్తం భృత్యం స్థితం స్థిత్యాంతం నా మాం శోచి హాతుమర్హసి. నన్ను నువ్వు విడిచిపెట్టద్దయ్యా. నా హాతుమర్హసి, నన్ను విడిచిపెట్టవద్దు. భక్తం, నేను భక్తుడిని. భృత్యం, సేవకుణ్ణి. స్థితం, స్థిత్యాం భృత్య స్థితిలో, భక్త స్థితిలో ఉన్నవాడిని నేను. త్వం నమాం హాతుం, నన్ను విడిచిపెట్టద్దు స్వామి. నేను నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాను. నన్ను విడిచి వెళ్ళిపోకు. అను, నేను నీతో వచ్చేస్తాను. నన్ను విడిచి వెళ్ళొద్దు, నన్ను వెనక్కి వెళ్ళు అని అనద్దు. ఎంత గాఢమైన మనోవేదన అనుభవించి చెప్తున్నాడు సుమంత్రుడు. అది ఆ వేదనే మనకి మోక్షానికి దారి చూపిస్తుంది. జానామి పరమాం భక్తిం మయితే భర్తృవత్సల శృణుజాపి యదర్థం త్వాం ప్రేషయామి పురీమిత. మరి ఈయనకి సరైన సమాధానం చెప్పాలి. రాముడు ఖచ్చితమైన సరైన సమాధానమే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? జానామి పరమాం భక్తిం. చాలు, గుర్తించాడు. స్వామివారు సుమంత్రుడు భక్తిని గుర్తించాడు. జానామి పరమాం భక్తిం, నీలో ఉన్న పరమమైన, ఉత్కృష్టమైన, స్వచ్ఛమైన, కల్తీ లేని, నిష్కల్మషమైన భక్తిని నేను గుర్తించాను. ఇంకా అంతకంటే ఏం కావాలి? నువ్వు గుర్తిస్తే నువ్వేం చేయమంటే అది చేస్తా. అగ్నిలో దూకమంటే దూకుతా. మన స్థితి అలా ఉండాలి. ఆయన గుర్తిస్తే ఇంకంతకంటే ఏం కావాలి? ఆయన వచ్చి చెప్తాడా? నువ్వే అనుకో. అనుకుంటే అనుకున్న విధంగా ప్రయాణం చేస్తావు, అనుకోకపోతే అనుకోని విధంగానే ప్రయాణం చేస్తావు. 2 ప్రయాణాలు, 2 దారులు మనకు తెలుసుగా. ఇప్పటి వరకు మనం వాటిని గురించి అనుభవిస్తూనే ఉన్నాగా. జానామి పరమాం భక్తిం మయితే తే, నీకు మయి నా పట్ల ఉన్న పరమాం భక్తిని జానామి. హే భర్తృవత్సల, ఆయన భక్త వత్సల అని పిలిస్తే ఈయన ఆయన్ని భర్తృవత్సల, భర్త, యజమాని. ఇక్కడ సుమంత్రుడు తన విధిని తాను నిర్వహిస్తున్నాడు. దశరథుడి మీద చూపించాడు భక్తిని, రాముడి మీద చూపిస్తున్నాడు. అంటే నీ ఉపాధికి ఏది ధర్మమో ఆ ధర్మాన్ని నువ్వు
నిర్దుష్టంగా ఆచరిస్తే అది పరమాత్మ యొక్క భావనని నీ మనసులో నిలుపుకున్నట్లే. ఈ విషయాన్ని భగవద్గీత కూడా మనకి చెప్పింది. శృణుజాపి యదర్థం త్వాం ప్రేషయామి పురీమిత. నిన్ను వెనక్కి నేను వెళ్ళమన్నాను కదా, ఎందుకు వెళ్ళమన్నాను ఒక్క మాట చెప్తాను విను. ఆ మాట వింటే కనుక నువ్వు కాదనకుండా వెనక్కి వెళ్ళిపోతావు. నీ భక్తిని మాత్రం నేను గుర్తించాను, నీకు ఆ అనుమానం ఏమీ అక్కర్లేదు. ఇందులో ఏమిటి అర్థం? రాముడు మానవ మాత్రుడైతే నీ భక్తిని నేను గుర్తించానంటే, ఒక మానవుడు ఇంకొక మానవుడితో నీ భక్తిని నేను గుర్తించాను భక్త అంటే అది ఆయన నమ్ముతాడా, ఈయన అంటాడా? రామునిలో పరమాత్మ తత్వం ఉన్నది కాబట్టి ఆ తత్వమే ఆయనతో ఆ మాట అనిపించింది. మనం అది రాముడు మానవుడు అని, రాముడు పరమాత్మ అని మనకి రెండు దృక్పథాలు సమానమైనటువంటి ప్రతిపత్తిలో ఉన్నాయి. ఉంటేనే మనకి తత్వం అర్థమవుతుంది, లేకపోతే అర్థం చేసుకోవటం కష్టం. సుమంత్ర, నువ్వు ఒక్కడివే నగరానికి తిరిగి వెళ్తే అప్పుడు నా పినతల్లి ఏముంటుంది తెలుసా? నిజంగా రాముడు వనవాసానికి వెళ్ళాడని ఆవిడ నమ్ముతుంది. ఇప్పుడు ఆవిడ నమ్మకం కదా ప్రధానం. ఆవిడ నమ్మితేనే కదా మా నాన్న సత్యవ్రతుడు అనిపించుకుంటాడు. కాబట్టి ఆవిడ నమ్ముతుంది, పైగా సంతోషిస్తుంది. నా తండ్రి అసత్యవాది కాదు అని ఆవిడ నా తండ్రి మీద అభిమానాన్ని పెంచుకుంటుంది అని కైకమ్మ తెలుసుకుంటుంది. అందుకే నిన్ను పంపటం. కాబట్టి నువ్వు అయోధ్య, ఇంకా ఇది ఈ ఈ యుక్తికి ఎదురు లేదు, ఇది కాదంటానికి వీల్లేదు, వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పు అని సుమంత్రుడితో చెప్పి మళ్ళీ గుహుడి వైపు తిరిగి అంటున్నాడు, నేదానీం గుహయోగ్యోయం వాసో మే సజనే వనే. ఇక నేను ఈ సజనమైన ఈ వనంలో ఉండటం తగదు, అయిపోయింది. అక్కడ నేను పరిష్కారం చేసేసాను. సుమంత్రుడితో సంబంధం తెగిపోయింది, ఇంకా నీతోటి కూడా సంబంధం తెగిపోతుంది, అయిపోతుంది. నా ఇదానీం, ఇక్కడ నేను ఈ సజనమైన వనంలో ఉండను, ఇక నేను విజనమైన వనానికి వెళ్ళాలి. ప్రతిజ్ఞా పాలన అంటే ఇది ట్రూ స్పిరిట్ అంటారు. అంటే దాని యథార్థంగా అక్షరాల ప్రత్యక్షరం పాటించాలి తప్ప ఏదో పైకి కుహనా మాత్రంగా చేస్తే అది కాదని స్పష్టంగా శ్రీరామచంద్రుడు తన మాటలతో చేష్టలతో ప్రవర్తనతో నిరూపిస్తున్నాడు. ఇది రామతత్వం. ఇలా మనం జీవించాలి, అదే మనకి మోక్షప్రదం, అదే రామ మార్గాన్ని చూపిస్తుంది. జపం చేయొచ్చు, మరి ఇంకా మిగతా కార్యక్రమాలు చేయొచ్చు, కానీ మానసికంగా మాత్రం ఇది గుర్తించాలి. అవశ్యం హి ఆశ్రమే వాస కర్తవ్యస్తర్గతో విధి. నేను ఇక ఆశ్రమవాసం చేయాలి. సోహం గృహీత్వా నియమం తపస్వి జనభూషణం. తపస్వి జనభూషణమైనటువంటి నియమాన్ని నేను స్వీకరించి హితకామ పితుర్భూయ సీతాయా లక్ష్మణస్య చ జటా కృత్వా గమిష్యామి న్యగ్రోధ క్షీరమానయా. ఇదిగో ఆ మర్రిపాలు బాగా ఇంత సమృద్ధిగా మేము జడలకన్నీ ఆ మర్రిపాలు పట్టించేయాలి. అప్పుడు మా కేశ తైల సంస్కృతమైనటువంటి అనేక వాసన నూనెలతో రాజభోగాలతో అలంకరించబడిన మా కేశపాశం జడలు కట్టి దర్శన యోగ్యం కాకుండా పోవాలి. అంటే ఎందుకు జడలు కట్టాలి? మామూలుగా రోజు చక్కగా దూతో కొబ్బరి నూనె రాసుకొని చూపుకోవచ్చు కదా. అది శరీరం మీద వ్యామోహాన్ని పెంచుతుంది. అందుకనే సన్యాసం అది కేశాలను కూడా తీసేయమని చెప్తోంది. ఆయన సన్యసించట్లేదు రాముడు. కేశాలు ఉంటాయి, కానీ కేశాల మీద శ్రద్ధ ఉండదు. ఆ శ్రద్ధ లేకుండా ఉండటానికే ఈయన ఇక్కడే ఆ పని పూర్తి చేసి జటాకృత్వా గమిష్యామి న్యగ్రోధం క్షీరమానయ. సీతా లక్ష్మణుల సహకారంతో నేను జడలు ధరిస్తాను, అడవికి వెళ్తాను, మరిపాలు తెప్పించు. గుహుడు మరిపాలను తెప్పించాడు. శ్రీరాముడు ఆ పాలతో లక్ష్మణస్య ఆత్మనశ్చైవ రామస్తేన అకరోజ్జటా. వాటితో జడలు శుభ్రంగా అలా తిప్పేశారు. ఆ పాలతో వాటిని ముంచెత్తేశారు. శ్రీరాముడు జటిలత్వమధారయతు. ఇప్పుడు ఉన్నటువంటి పరమాత్మ జటిలుడైపోయినాడు. జటిలుడు అంటే ఏంటో క్లిష్టతరమైన ఒక అర్థం లోపల వచ్చింది. జటలు గలవాడు జటిలుడు. తౌ తదా చీరవసనవు జటామండల ధారినవు. ఇప్పుడు రెండో లక్షణం పెరిగింది. చీరవసనవు నారబట్టలు, జడలు.
ఇంకా తపస్వి జనులాగా అధ అశోభేతాం ఋషి సమౌ. వెంటనే వాల్మీకి పట్టేశాడు వాళ్ళ ఆకార విశేషాలని. వాళ్ళిద్దరు ఋషి సమౌ, ఋషులతో సమానంగా ఉన్నారు. ఋషులే, వాళ్ళే పరమ ఋషులు, మహర్షులు. ఋషులకి ఋషి పరమాత్మ, ఋషులకి ఋషిత్వాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. ఆ ఋషిత్వాన్ని అనుగ్రహిస్తూ ఋషిగా ఉండే ఫలితాన్ని వాళ్ళకి అందించేవాడు పరమాత్మ. ఋషి తుల్యవు భ్రాతరవు రామ లక్ష్మణవు. నదిని దాటించు అన్నాడు. నీ రాజ్యం జాగ్రత్త అని ఆయనకి గుహుడికి అంతే సందేశం చెప్పాడు. అప్పుడు గుహుడు ఆరోహత్వాం నరవ్యాఘ్ర స్థితాన్ ఆవమిమాం శనై. నెమ్మదిగా నావను అధిరోహించు స్వామి. సీతాంచారోపయ అన్వక్షం పరిగృహ్య మనస్విని. అమ్మవారిని కూడా ఎక్కించు. అమ్మవారు నావని అధిరోహించి కూర్చున్నది. లక్ష్మణుడు కూడా ఎక్కాడు. ఆ పైన శ్రీరాముడు కూడా నావని అధిరోహించాడు. గుహుడు నావని నడపమని తన వారితో ఆజ్ఞ ఇచ్చాడు. శ్రీరాముడు బ్రహ్మవతు క్షత్రవచ్చైవ జజాపహితమాత్మన. నదీ ప్రవాహంలో చేయవలసిన కార్యక్రమాన్ని స్వామివారి జనానికి చూపిస్తున్నాడు. బ్రహ్మవతు బ్రహ్మ లక్షణాలు, క్షత్రవతు ఆయన పుట్టుకతో క్షత్రియుడు కానీ బ్రహ్మ లక్షణాలు కలవాడు. రెండింటి యొక్క శుభప్రదమైన సమ్మేళనం కలవాడు స్వామి. ఆ విధంగా ఆయన దైవీ నావం అనే మంత్రం ఉంటుందట. ఆ మంత్రాన్ని జపించాడు ఆయన. తర్వాత ఆచమ్య యథాశాస్త్రం నదీం తాం సహసీతయా ప్రాణ ప్రాణ ప్రాణమత్ప్రీతి సంహృష్టో లక్ష్మణశ్చ అమిత ప్రభ. లక్ష్మణుడు కూడా ఆ గంగా తీర్థాన్ని ఆచమనం చేసి మంత్రాలు జపించుకున్నాడు. సుమంత్రుడికి గుహుడికి వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆ పరమాత్మ. నావికులు పడవని నడుపుతున్నారు. ఇక వాళ్ళతో అక్కడికి అయిపోయింది. నావ బయలుదేరి వెళ్ళిపోతోంది, పడవ వెళ్తోంది. మధ్యంతు సమనుప్రాప్య భాగీరథ్యాస్త్వనిందిత వైదేహి ప్రాంజలిర్భూత్వా తాం నదీమిదమబ్రవీత్. మరొక అద్భుతమైన దృశ్యాన్ని, ఇప్పటిదాకా జ్ఞాన దృష్టిని చూశాం, ఇప్పుడు శక్తి దృష్టిని చూడాలి. లోక దృష్టికి రావాలి. అమ్మవారు వ్యక్తం కాకుండా ఉంటే జ్ఞానంతో ఉంటుంది, జ్ఞానంలో ఉంటుంది. వ్యక్తం అయితే లోకంగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద భేదం ఉంది. అమ్మవారు వ్యక్తమైతే వెతికి పట్టుకోవటం కష్టం. వ్యక్తమైందంటే లోకమే. లోకంలో అమ్మవారిని ఎక్కడ వెతుకుతారు, మీరు ఎక్కడ పట్టుకుంటారు? అవ్యక్తంగా ఉంటే జ్ఞాన రూపంతో పట్టుకోవచ్చు. ఎంత జ్ఞానులైనా లోకాన్ని అధ్యయనం చేయటం చాలా కష్టం అని మనం చెప్పుకోవడంలో తప్పులేదు. ఆ అధ్యయనం చేయటానికి జ్ఞానం నీకు తోడ్పడాలి. అదే చెప్తున్నారు. ఇప్పుడు మధ్యంతు సమనుప్రాప్య భాగీరథ్యాస్త్వనిందిత వైదేహి ప్రాంజలిర్భూత్వా తాం నదీమిదమబ్రవీత్. నదితో అంటున్నది అమ్మవారు. నది ఎవరు, అమ్మవారు ఎవరు? అమ్మవారు అయ్యవారిలో ఇప్పుడు ఒక పొట్లపాదు విత్తనంలో పొట్లపాదంతా మర్రి చెట్టు అంతా మర్రి విత్తనంలో ఉంది, అవ్యాకృతంగా ఉంది. అయితే నీకు మర్రి విత్తనము మర్రి చెట్టు, అక్కడో మర్రి చెట్టు కనపడుతోంది, ఇక్కడో మర్రి విత్తనం, రెండు కనపడుతున్నాయి. కాబట్టి ఇది లౌకిక దృష్టి, ద్వైత దృష్టి. సువర్ణము కనపడుతోంది, ఆభరణాలు కనపడుతున్నాయి. మరి ద్వైతంలో అంతకంటే ఉదాహరణలు లేవు. కానీ ఇక్కడ నీకు ఆభరణాల్లాగాను మర్రి చెట్టు లాగాను లోకం కనపడుతోంది, కానీ దీని విత్తనం ఎక్కడుందో కనపట్టల్లా. అది తెలుసుకోవటమే మోక్షం. రామాయణ అధ్యయనం ఫలితం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ లోకానికి ఆత్మ ఎక్కడ ఉందో అది తెలుసుకో. అది తెలుసుకుంటే నీ ఆత్మ నీకు తెలిసినట్టే. ఎందుకని? నువ్వు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి. మనం ఉన్నాంగా లోకంలోనే, అందుకనేగా మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రయత్నం అంతా అదే కదా. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవటం అని రమణ మహర్షి చెప్పాడు అంటే దానిలో ఇంత అంతరార్థం ఉంది. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తున్నది? గంగా నదికి నమస్కారం పెట్టింది. అమ్మవారు ఎవరు? భూమిని దున్నుతుంటే వచ్చింది. భూమి ఎక్కడిది? జలంలో నుంచి వచ్చింది. జలం ఎక్కడిది? దాంట్లో అగ్నిలో నుంచి వచ్చింది. అనలం నుంచి వచ్చింది. ఆ అనలం ఎక్కడిది? వాయువు నుంచి వచ్చింది. వాయువు ఎక్కడిది? ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది?
అయ్యో స్వామివారిలో నుంచి వచ్చింది. స్వామివారిలో ఈ ఆకాశం అంతా ఉందా? ఉంది. స్వామివారిలోనే కాదు, ఈ ఆకాశం నీ హృదయంలో కూడా ఉంది. అదే హృదయాకాశం. ఆ హృదయాకాశంలో స్వామివారు చక్కగా కూర్చుని ఉన్నాడు, ఒక గుహలో సింహం కూర్చున్నట్టు. నీకు తెలీదు. తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం. అమ్మవారు ఏం చేసింది? నదికి నమస్కారం చేసి, అంటే పంచభూతాలకి, పంచభూతాలు అమ్మవారేనండి, ఇంకా ఇందులో అనుమానం అక్కర్లేదు. సృష్టివా తదేవ అనుప్రావిశతు. ఈ పంచభూతాలని సృష్టించి ఒక్కొక్క దాంట్లో ఆయనే ప్రవేశించుకుంటూ వచ్చాడు అని మనకి ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆయన ప్రవేశించాడు అంటే ఆవిడ వ్యక్తపడి మాట ధ్వని, ఇప్పుడు మా సంభాషణ చెప్పటం, వాక్యం చెప్పటం ఈవిడ వంతుకు వచ్చింది కాబట్టి ఈవిడ మాటలు వింటున్నాం మనం. తాను ఎలా సంభావించుకోవాలో, తనను తాను ఎలా సంభావించుకోవాలో, తాను ఒక మానవ మాతృరాలుగా ఉంటే ప్రకృతిని ఎలా సంభావించుకోవాలో, తాను ప్రకృత్యాత్మ అయితే ప్రకృతిని ఎలా సంభావించాలో అమ్మవారు ఇక్కడ చూపిస్తున్నది. అయ్యవారికి కూడా తెలుసును. ఆయన నిశ్చలంగా కూర్చున్నాడు. ఇప్పుడు శ్రీరాముడు వనవాస దీక్ష గ్రహించాడు. ఇది దీక్ష అంటే. ఈ దీక్ష అనే మాట మనకి ఇంపార్టెంట్. ఈ దీక్ష ఎంతకాలం ఉంటుంది? 14 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత రాజ్యపాలనా దీక్ష. ఇది లోకోపకారం కోసం కైకమ్మ విధించినటువంటి ఒక కఠినమైన అగ్ని పరీక్ష. ఎవరికి? సీతమ్మ వారికి, రాముడికి కూడా. రాముడు అంటే లక్ష్మణుడు ఆయన వెనకే ఉంటాడు, ఛాయేవా ఉంటాడు. కాబట్టి లక్ష్మణుడిని వేరే చెప్పక్కర్లేదు. మానవుడు ఇటువంటి ఏ గొప్ప కార్యం చేసినా దాన్ని ఇప్పుడు ఇది ఒక దీక్ష కింద పూనుకున్నారు వీళ్ళు. అంటోంది 14 వర్షాణి సమగ్రాణ్యు ఉష్య కాననే భ్రాత్రా సహమయా చైవ పునః ప్రత్యాగమిష్యతి. అమ్మా, ఈయన ఈ స్వామివారు 14 సంవత్సరాలు అడవుల్లో గడిపి మళ్ళీ నన్ను ఆయన తమ్ముడిని కూడా తీసుకుని వెనక్కి వస్తాడమ్మా. తతస్వాన్ దేవి సుభగే క్షేమేణ పునరాగత. మేము క్షేమంగా 14 ఏళ్ళు ఆ వనవాసం ముగించుకొని పునరాగత తిరిగి వచ్చినప్పుడు యక్ష్యే, నిన్ను పూజిస్తానమ్మా. ఆ మాట ఇప్పుడు నీతో ముందుగా నేను చెప్తున్నాను. నిన్ను పూజిస్తానమ్మా. ప్రముదిత గంగే, సంతోషంతో నిన్ను పూజిస్తానమ్మా. సర్వకామ సమృద్ధిని. అమ్మా, నువ్వు త్రిపథగా అయిన నదివి కదా. బ్రహ్మ యొక్క కమండలం నుంచి జన్మించి విష్ణుపాదం నుంచి మళ్ళీ భూలోకంలోనికి వచ్చావు కదా. శ్రీరాముడు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించిన తర్వాత గవాం 100 సహస్రాణి వస్త్రాణి అన్నంచ పేశలం, చక్కటి అన్నం నైవేద్యం. అది 100 గోవులు, అనేక గోవుల్ని బ్రాహ్మణేభ్య ప్రయచ్చామి తవ ప్రియ చికీర్షయా. ఎప్పుడు రాముడు అరణ్యవాసం ముగించుకుని తిరిగి వచ్చి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలిస్తే. ఏమిటి ఈ మాట అంటంలో సీతమ్మ వారి మనోగతం, అంతరార్థం? వనవాసం ఆవిడికి ఇష్టమా? రాజ్యాన్ని పాలించడం ఇష్టమా? వనవాసం ముగించుకొని రాజ్యానికి వస్తే అంటే ఈవిడికి కూడా రాముడు వనవాసం చేయటానికి పుట్టలేదు, రాజ్యాన్ని పాలించడానికే పుట్టాడు. కానీ వనవాసం ఆ రాజ్య పాలనలో ఒక భాగం. ఈ వనవాసం పూర్తయితేనే గాని ఈ వనవాసం పూర్తి చేసుకు వస్తేనే గాని రాజ్య పాలన సంపూర్ణం కాదు. వనవాసం లేకుండా, ఏమీ లేకుండా పుట్టినవాడు పుట్టినట్టే ఉండి రాజ్యంలో ఉండి రాజు అయితే అది రాజ్య పాలన కాదు. వనవాసం అనేది మధ్యలో ఒక పెద్ద అధ్యాయం ఉన్నది. ఏమిటి దాని పరిమార్థం? దుర్గుణాల్ని పోగొట్టు, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే గుణాల్ని పోగొట్టుకోండి అని మానవునికి చేతల ద్వారా కథా రూపంలో ప్రదర్శించటమే దీంట్లో పద్ధతి. ఇంకొక మాట అంటున్నది, సురాఘట సహస్రేణ మాంసభూత ఉదనేనచ. అమ్మా, మరి మాంసంతో కూడినటువంటి సురాఘటలు కొన్ని నీకు నేను సమర్పిస్తాను. ఇది గ్రామీణమైనటువంటి మొక్కు, ఇది మొక్కుబడి అంటారు. యక్ష్యే త్వాం ప్రయాతాదేవి పురీం పునరుపాగత. నీ ఒడ్డున వలస ఉన్న దేవతలందరినీ పూజిస్తానమ్మా. 3వ మాట అంటున్నది. ఎప్పుడు రాముడు
రాజ్యపాలనకు నీ ఒడ్డిన దేవతలు ఎవరు ఉన్నారు? గంగా నది ఒడ్డినేవు కదా పరమేశ్వరుడితో సహా అందరు దేవతలు ఉన్నారు. వాళ్ళందరి దర్శనం చేసుకుని వాళ్ళకు కూడా పూజలు చేసి వాళ్ళకు కూడా మొక్కులు చెల్లిస్తానమ్మా. ఈ మొక్కులు చెల్లించడం అనే ఆచారం సీతమ్మ వారి దగ్గర నుంచి ఈనాటి సీతమ్మల దాకా ఈనాటి రాముల వారి దాకా అందరూ సక్రమంగా అనుష్ఠిస్తూ ఉన్నటువంటి ఇదే ఆచారమే. అలా మమ్మల్ని అనుగ్రహించమ్మా అన్నది. నావ దక్షిణ తీరానికి చేరింది. వాళ్ళు నావ నుంచి దిగారు. ఇంకా నెమ్మదిగా అడవులకి నడక ప్రారంభించారు. అప్పుడు శ్రీరాముడు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నాడు లక్ష్మణుడితో. నాయన ఏమిటంటే భవ సంరక్షణార్థాయ సజనే విజనే పివా అగ్రతో గచ్చ సౌమిత్రే సీతాత్వామనుగచ్చతు. నువ్వు ముందుండు లక్ష్మణ, నీ వెనకాల సీతమ్మ ఉంటుంది. ఆవిడ వెనకాల మిమ్మల్ని ఇద్దరిని కాపాడుకుంటూ నేను ఉంటాను. పృష్ఠతో హంగమిష్యామి త్వాంచ సీతాంచ పాలయం. నిన్ను సీతమ్మని రక్షిస్తూ నేను వెనక. అందరికీ కావలసినటువంటి రక్ష శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష ఇదే. మొత్తం ఈ సీతాలక్ష్మణుల్నే కాదు, మొత్తం సృష్టినంతా రక్షిస్తున్నాడు ఆయన. నన్ను కూడా రక్షించేది ఆయనే. ఆ సీతకు వెనకో లక్ష్మణుడి వెనకో, రాముడి ముందో రాముడి వెనకో, రాముడి వెనక 1,00,000 మంది ఉంటే ఆ 1,00,000 మందికి వెనకో ఎక్కడ ఉన్నా ఒకటే. అదే అమ్మవారిని ప్రార్థించేటప్పుడు నేను ఎక్కడో ఉన్నా దగ్గర ఉన్నట్టుగా నన్ను నువ్వు చూసి నన్ను కాపాడవమ్మా అని మనం ప్రార్థిస్తాం. ఇంకా మీదట ఇప్పటి వరకు మనం క్లిష్ట పరిస్థితులు ఏమీ ఎదుర్కోలేదు, ఇక మీదట రావచ్చునేమో చెప్పలేము. కాబట్టి వనవాస క్లేశం ఎలా ఉంటుందో సీతమ్మ వారికి కూడా తెలుస్తుంది. అలాగే ఆ విధంగానే వాళ్ళు నడక ప్రారంభించారు. శ్రుత్వా రామస్య వచనం ప్రతస్థే లక్ష్మణో అగ్రత. లక్ష్మణుడు ముందు వెళ్తున్నాడు. అనంతరంచ సీతాయా అనంతరం రాఘవశ్చ రఘునందన. ఇది అద్భుతమైన దృశ్యం. ఈ దృశ్యం ఎంతమంది కవులకి అది ఉపాధేయం అయిందో, వాళ్ళు ఎటువంటి అద్భుతమైన పద్యాలు రాశారో కావ్యాలు రాశారో మనకు తెలుసును, మనం చూశాం. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. లక్ష్మణుడు, అమ్మవారు, వెనక అయ్యవారు, చుట్టూ ప్రకృతి, గంగా నది, అడవులు, ఇదంతా ఒక సన్నివేశం. అంటే జీవుడు ప్రయాణం చేయవలసిన సన్నివేశం. సుమంత్రుడు వాళ్ళు గంగకే అవతల తీరాన్ని, ఇంకా సుమంత్రుడిని ఇంత చిన్న విషయం కూడా విడిచిపెట్టడు వాల్మీకి. ఇప్పటిదాకా ఆ సుమంత్రుడు వెనక్కి వెళ్ళలా, అక్కడే ఉన్నాడు, అలా చూస్తున్నాడు. నావ గంగ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింది, చాలా దూరం ఉంది గంగ వెడల్పు. అక్కడికి వెళ్ళినా ఈయన చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు నావ దిగి నడుస్తున్నారు. ఇంకా కనపడటం మానేశాడు. అప్పుడు ఇక ఏం చేయాలి? ఆ భావన అంత దూరం వెళ్ళింది. మనం కూడా అలా ఎదురుకుండా రామలక్ష్మణులు కనిపిస్తున్నట్టు భావన చేయవచ్చు. అందుకోసమే ఈ దృశ్యాన్ని సృష్టించింది వాల్మీకి. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వారు కనపడలేదు. ఏం చేశాడు సుమంత్రుడు? ముమోచ బాష్పం తపస్వి అంటున్నాడు సుమంత్రుడిని. ఆయనది ఇదే తపస్సు. ఇటువంటి భావన నిరంతరం మన మనస్సులో ఉంటే మనకి మర్రిపాలు కట్టుకోవక్కర్లేదు, కాషాయ వస్త్రాలు ధరించనక్కర్లేదు, సర్వసంగ పరిత్యాగం చెయ్యనక్కర్లేదు, గృహస్థాశ్రమంలోనే ఉండవచ్చు. మన బాధ్యతల్ని పరిమితులకు లోబడి కాంక్షలు లేకుండా నిర్వహించవచ్చు. కానీ ఈ భావనతోటే మనం నిరంతరం ఉంటే ఇదే తపస్సు అని మనం మన పరిస్థితులకి సరిపడగా నిర్వచనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వత్సదేశం అనేటటువంటి దేశంలో ప్రయాణించారు. ఆ ప్రదేశం కూడా ధనధాన్య సమృద్ధి కలది. అది ఆ సాయంత్రానికి ఒక చెట్టు నీడకి చేరారు అమ్మవారు, అయ్యవారు, లక్ష్మణస్వామి కూడా. ఆ తర్వాత కథా సంవిధానం ఎలా జరిగింది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.